సారి మన సాతికి స్వాగతం, సుస్వాగతం. ఐఎమ్ వెరీ సారీ, నేను ఒక రిస్కీ సిచ్యువేషన్ లో వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులలో ఉన్న కళాకారులను వెతికి పట్టుకొని వాళ్ళ యొక్క కళల ద్వారా మనం స్ఫూర్తిని పొంది మనం ఇతరులకు నేర్పించే విధంగా అద్భుతమైన రీతిలో సాగిపోతున్న మన సాతికి 16వ అంకానికి మరొకసారి స్వాగతం. మిగతా 15 అంకాల్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనం నేర్చుకున్నాం. అదే విధంగా ఈరోజు మరొక వినూత్నమైన కళతో మన ముందుకి రాబోతున్నారు శ్రీ మధుబాబు సార్ గారు, ఎంపీ యూపీఎస్ రామచంద్రాపురం. సార్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంతవరకు మనకి ఎక్కడైనా విని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇదైతే పూర్తిగా కొత్తదనంతో కూడుకున్న కళ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ గా ఉదాహరణకి చెప్పాలంటే గులు తేలో లుటాప లుటమా, ఇది ఏమైనా అర్థమైందా? అంటే దాన్ని అక్షరాలని మనం రివర్స్ చేసుకుంటే మనకు తెలుగులో మాటలు పాటలు అన్న అర్థం వస్తుంది. అంటే మనకి నాకు ఈ 3 పదాలు పలకడానికి ఇంత కష్టమైతే మన మధుబాబు సార్ గారు అనర్గళంగా అప్రతిహతంగా మన ఈ రివర్స్ లో, అంటే తిరగేసి చదవడంలో, తిరగేసి పాడడంలో సిద్ధహస్తులు. వారి యొక్క ప్రతిభా పాఠవాలను మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాము. అది ఎలా ఏమిటని తినబోతూ రుచి ఎందుకండి. ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ మధుబాబు సార్. నౌ స్క్రీన్ యువర్స్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. తెలంగాణలో కంటిన్యూ చేయనా మేడం? యా ప్రొసీడ్ సార్. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయురాలందరికీ కూడాను అదొక ఉదయపూర్వక నమస్కారాలు మేడం. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ అండి. టీచర్లు ఉన్నటువంటి అంతర్గత శక్తుల్ని వెలికి తీయడానికి ఇది ఒక మంచి వేదిక కూడా చెప్పుకోవచ్చు సార్. ఇందులో నేను మొన్నటి నుంచి చూశాను సార్. ఇందులో ఎంతో మంది మన టీచర్లు వాళ్ళ యొక్క కళలను దీంట్లో పెట్టారు. మనం చేసినటువంటి యాక్టివిటీస్ అయితే పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చాలా కూడా నేర్చుకున్నాను మేడం. ఇందులో నుంచి చూసి చాలా మంది ఆర్ట్ వేశారు, బాగా వేశారు. సో అవి నేను నా స్కూల్లో వాటిని చూసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది, కొంతమంది పాటలు పాడారు. ఇటువంటి రకరకాలటువంటి కళలతో వస్తున్నారు సార్. సో మంచి ప్రోగ్రామ్ సార్ ఇదైతే. సో ఇది మన తెలంగాణ గవర్నమెంట్ బ్లూ ఆర్గ్ 2 సంయుక్తంగా కలిసి చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ మంచిగా ఉంది సార్. బాగా విశేష ఆదరణ కూడా లభిస్తుంది. నేను మా టీచర్లకు కానీ వాళ్ళకి కానీ చాలా మందికి చూపించాను. వాళ్ళు ప్రోగ్రామ్ గురించి మంచిగా చెప్పారు సార్. అయితే ఈ రోజు నేను చేయబోతున్నటువంటి విషయం ఏంటంటే, మనము తెలుగు భాషని ఎలా మాట్లాడుతున్నామో అంతే వేగంతో ఆ తెలుగు పదాలను రివర్స్ లో తిరిగేసి మాట్లాడడం ఎలాగూ నేను వివరిస్తానండి. అయితే మాది యాక్చువల్లీ ఇక్కడ బయ్యారం మండలం అండి, మహబూబాబాద్ డిస్టిక్ బయ్యారం మండలం, గౌరారం విలేజ్ అండి. సో నేను నా విద్యాభ్యాసం అంతా అక్కడే, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మా ఊళ్ళోనే జరిగింది. అయితే నేను ఇప్పుడు ఇది ఎక్కడ నేర్చుకున్నాను అని అంటే, నేను 2nd క్లాస్ చదివేటప్పుడు 92 అప్పుడు ఆ తెలుగు బుక్ లో ఈ యొక్క పదాలు ఉండేటి అండి. సో ఆ పదాలు ఏమిటి, ఆ అంకెలని తిరిగేసి ఉండేటివి. అందులో మనం అర్థంలో చూస్తే కరెక్ట్ గా అనిపించేది. అలా అదొక వినూత్న ప్రక్రియగా అప్పుడు బుక్ లో ప్రింట్ చేశారు. 92లో తెలుగు బుక్ చూస్తే మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్ చందమామ రావే జాబిలి రావిన అది ఉండేది పాఠము, ఇది పక్కన ఇది ఉండేది. సో మేము పిల్లలందరం మంచిగా ఉత్సాహంగా ఉత్సుకతతో ఈ యొక్క అర్థాలను తీసుకెళ్లి వాటి మీద పెట్టి చూసాము. సో అది మంచి కరెక్ట్ గా అనిపించేది. సో ఒక బాగుంది అనుకుంటూ ఇప్పుడు ఈ యొక్క అంకెలు మాత్రమే కాకుండా పదాలను తిప్పేసి చదివితే ఎలా ఉంటుందో అన్నటువంటి మార్గానికి మనం శ్రీకారం చుట్టామండి. ఆ రోజునే చుట్టాను. 92 అంటే 92 నుంచి దగ్గర 28 ఇయర్స్ క్రితం. సో నేను దాన్ని మాట్లాడుతుండేవాడిని. చాలా మంది ఫ్రెండ్స్ మాటలతో పాటుగా నేను పాటలు కూడా పాడితే ఎలా ఉంటుంది అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం ద్వారా కాలేజ్ చదివే రోజుల్లో పాటలు పాడిపించుకునేవాళ్ళు, పాడాను. కానీ అంతటితో దాన్ని అట్లా పక్కన పెట్టుకున్నాను. అది అవసరం రాలేదు, పడలేదు.
అయితే ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనం పిల్లల్లో నేను ఎలా అవలంబిస్తున్నానంటే స్కూళ్ళలో సపోజు మ్యాథ్స్ చెప్పే సందర్భంలో మనం ఎక్కాలను ఫస్ట్ పైనుంచి కిందకి చెప్తాం. సపోజ్ ఒక 2 ఎక్కం తీసుకోండి. 2 ఒకట్ల 2 అట్లా లాస్ట్‌కి 2, 4, 2, 3, 6 అని లాస్ట్ చెప్పే క్రమంలో 2 10 20 అన్న అలా నేర్పిస్తుంటాం జనరల్‌గా. సో, నేను ఈ రివర్స్ అనే ప్రక్రియ నేర్చుకోవడం వల్ల కింద నుంచి పిల్లవాడికి పైకి నేర్పించడానికి కూడా దోహదపడింది. అలా చేసిన సందర్భంలో పిల్లవాళ్ళు ఆ యొక్క ఎక్కాలను మంచిగా నేర్చుకునేవారు. సో, అదే విధంగా హైయర్ క్లాస్‌లోకెళ్ళినప్పుడు మనం ఎలిమెంట్స్ తీసుకుంటాం కదా! పీరియాడిక్ టేబుల్ ఉన్నటువంటి ఎలిమెంట్స్‌ని మనం స్ట్రెయిట్‌గా ఇట్లా హైడ్రోజను, హీలియం ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్ళే క్రమంలో పీరియాడిక్ టేబుల్‌ని మనం పైనుంచి కూడా అంటే అక్కడ పైనుంచి కిందకి ఇలా రివర్స్‌లో కూడా చెప్పించడం ద్వారా వాళ్ళకు ఆ యొక్క ఎలిమెంట్ యొక్క నంబరు, అటామిక్ మాస్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా వాళ్ళకు బిల్డ్ అయ్యే అవకాశం ఉందండి. సో, అందువల్ల ఇలా ఉపయోగపడుతుంది. సో, ఇది కొంతవరకైతే బానే ఉందండి. సో, ముందుగా ఈరోజు నేను పాటలు, మాటలు ఇవన్నీ చేయడానికి ఈరోజొచ్చానండి. ముందుగా నేను గతంలో పాడిన పాటని, ఒక తెలుగు పాటని దాన్ని మళ్ళీ స్ట్రెయిట్‌గా పాడేసి రివర్స్‌లో పాడతాను. దాదాపు అందరికి అర్థమవుతుందండి. ఆహ్, చిత్రం వచ్చేసి 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' మూవీ అండి. సో, అందులో 'మల్లి కూయవే గువ్వ' దాదాపు అందరికి అది ఐడియానే ఉండుంటది. సో, ఆ పాటని ఫస్టు స్ట్రెయిట్‌గా ఒక పల్లవి వరకే పాడతాను ప్రతీది కూడా. మొత్తం అనంటే చాలా టైం తీసుకుంటది. మళ్ళీ వేరే పాట పాడడానికి అవకాశం ఉండకుండా ఉంటుంది. సో, ఒకసారి ఆ పాటని ఎలా ఉంటదంటే, మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా ఉల్లి పాడవే పువ్వా గుండెల సందడి నువ్వా మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా ఉల్లి పాడవే పువ్వా గుండెల సందడి నువ్వా ఇది వరమే నీవేగా ఇలా ఉంటుందండి. సో, దాన్ని మనం రివర్స్‌లో పాడటం ఎలా? లీమవేయకు ఆగు నాగిములాగా హవాము లీతు వేడ పావాపు లాడగుడి రసవాను దిహిమెరవో గావేని గావేని లిజిలి విలకులు పవాను లోబిది రాతవాజు లిజిలి విలకులు పవాను లోబిది రాతవాజు వాజు లీమవేయకు వాగు నాగిమలాగవాము లీతు వేడ పావాను లాడగుడి రసవాను ఇలా అండి. అంటే మనం పదాన్ని మనం మాట్లాడేటటువంటి అది ఉండడం వల్ల అదే రాగంతో పాటలు తిప్పేసుకోవడం అనే ప్రక్రియ ప్రారంభమైందండి. సో, ఈ అలా ఇలా పాడటం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ రివర్స్ భాష వల్ల ఉపయోగం ఏంటి? అసలేమన్నా విద్యార్థికి గాని, మనకు గాని ఉపయోగపడుతుందా? అనే కోణంలో పరిశీలిస్తే, పిల్లవాడిని మనం ఎంతసేపటికి కొత్త విషయాలను అన్వేషించే విధంగా చూపెడుతుందండి. అంటే తెలుగు భాషని మనం మాట్లాడగలిగితే మదర్ టంగు ఆటోమేటిక్‌గా కంప్లీట్‌గా వస్తే ఇంకో భాషను నేర్చుకోవడానికి దోహదపడుతుంది. సో, అదే తెలుగుని రివర్స్‌లో మాట్లాడడం అనేది ఒక ప్రక్రియ కొత్తది. అంటే కొత్తదనాన్ని నేర్చుకోవడం. పిల్లవాడు నేర్చుకోవడం, విద్యను అభ్యసించడం అంటే ప్రతిరోజు కొత్తదనాన్నిగా చూపించాలి. అలా అలా అలవాటైన వ్యక్తి సో, అంటే ఆ పదాలను గుర్తుపెట్టుకోవడంలో కలిగించేటటువంటి ఏదైతే ఉందో ఆ శ్రమ వేరే సబ్జెక్ట్‌ని కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్‌తో చూపించొచ్చు. కొంత అంటే ఈ స్ట్రెయిను సో, ఆ సబ్జెక్ట్‌ని నేర్చుకోవడానికి అలవరుచుకుంటే బెటర్‌నే ఉంటది. సో, అలా ఉపయోగపడేటట్టుగా దోహదపడొచ్చు. సో, ఇలానే అంటే కొత్తదనం కోసం. వాళ్ళు రేపు పొద్దున నేర్చుకొని మంచిగా ఒక శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఉంటది. అంటే ఇది 100% దీన్ని నేర్చుకోవడం వల్లే వస్తుందని చెప్పలేను కానీ, కొంత దోహదపడుతుందనేది. ఇప్పుడు సపోజు మ్యాథ్స్‌లో తీసుకున్నామనుకోండి. సపోజ్ 2 తొమ్మిదిల 18 అన్న సందర్భంలో పిల్లవాడు ఇటు నుంచి ఇక్కడ కూడా మనకు తెలియకుండానే మనం టీచర్లు అందరం చెప్తుంటాము. తెలియకుండానే 2 తొమ్మిదిల 18 అన్న అటు నుంచి కూడా ఇటు రావడం. ఇక్కడేంటి ఆ రెండిటిని మల్టిప్లై చేయడం వల్ల 18 వచ్చింది. సో, ఈ 18 యొక్క కారణాంకాల్లో ఈ 2 ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్న సందర్భంలో ఇటు నుంచి రివర్స్‌లో అటు ఇటు చేయడం అంటే మనకు తెలియకుండానే ఆ రివర్స్ అనేటువంటి
ఆ మాటని లేదా ఆ ఒక భావజాలాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాము జనరల్ గా. సో ఇంకోటండి నెక్స్ట్ ఒక సంస్కృత శ్లోకం తీసుకోండి, మంచిగా విద్యకు సంబంధించినటువంటి శుభాషితాన్ని లోంచి తీసుకుందాం. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. సంస్కృత్ శ్లోకం అండి. ఇది తెలుగులో మనకు తెలిసే ఉంటుంది, దాదాపు అందరూ తెలిసి ఉంటుంది సంస్కృతి కూడా. తెలుగులో దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల. సో అది సంస్కృతి తెలుగు. సో ఇటువంటి వాటిని కూడా అంటే కొత్తగా నేర్చుకునేటటువంటి ఆలోచన కూడా పిల్లవాళ్ళు కలిగించడం వల్ల అవుతాం. సో ఆ సంస్కృత శ్లోకాన్ని కూడా మనం ఇప్పుడు రివర్స్ లో వాడుకోవచ్చు. అంటే మనకు పదాలు ఇక్కడ తెలుగుని మనం రివర్స్ చేయగలిగిన వ్యక్తులము సంస్కృత్ కానీ ఈవెన్ హిందీ లాంగ్వేజ్ కూడా రివర్స్ లో మాట్లాడేటటువంటి ఆ స్టెబిలిటీ వస్తాయి. హిందీ భాషను రివర్స్ లో చేయాలంటే కంపల్సరీగా అతను హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది అక్కడ అవసరం. ఇప్పుడు నేను సంస్కృత పద్యాన్ని రివర్స్ లో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన వచ్చిందని అంటే కంపల్సరీగా నేను ఆ సంస్కృత పద్యాన్ని నేర్చుకోవాలి. సో ఇక్కడ అంటే మనం నేర్చుకునేటందుకు కొంత దోహదపడవచ్చు అంటే ఆ జిజ్ఞాస ఉన్న వ్యక్తులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటనంటే ఇప్పుడు మనకు ఏమన్నా మనలో ఉన్నటువంటి నైపుణ్యం మనకు ఉందనుకోండి, మనం దాన్ని ఎగ్జిబిట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. సో అది ఉండాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు అలా స్టేజ్ మ్యూజిక్ ఎక్కడం, సో ఆ ఫియర్ పోవడం వల్ల ఫియర్ కూడా ఉండి కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు. సో ఆ ఫియర్నెస్ కోసం సరే ఇక్కడ నీకు ఇది యూస్ఫుల్ అవుద్దా పక్కన పెడితే నీ యొక్క ఫియర్ నువ్వు రెడ్యూస్ చేసుకోవడం కోసం కూడా అలా స్టేజ్ మీద రావడం. సో ఇక్కడ నీకు ఇదే ఉపయోగపడకపోవచ్చు, ఆ స్టేజ్ మీదకి వెళ్ళి నువ్వు ఇంకా వేరే రకాలుగా రంగాల్లో రాణించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సపోజ్ ఇందాక నేను నచోరహార్యం పద్యం చెప్పాను కానీ దాన్ని రివర్స్ లేదా నచోరహార్యం నచరాజహార్యం రచోన రమ్య చనజార హెమ్ర తృబ్బాణ జమ్య చనరాభరీక వ్యయే కృతే వ్యయే తెక్రు సర్దవ వాయ తమిని జావి మునద వాసనద మునాదప్ర. అంటే అక్కడ తెలుగుని రివర్స్ చేయగలిగిన వ్యక్తి ఇక్కడ సంస్కృతిని కూడా తిప్పివేయచ్చు, అటువంటిగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ విభిన్న ఆలోచనని రేకెత్తించే విధంగా దోహదపడేది అనేది ఉద్దేశం అండి ఇక్కడ. సో దీన్ని వల్ల అనే ఉపయోగం అని అంటే కాదు కానీ దీని కొత్తదనం కోసం. సపోజ్ యాజ్ వెల్ యాజ్ సార్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెంచే అవకాశం ఉంటుంది కదా సార్. అంటే ఎక్కువగా దాన్ని ఒక పదాన్ని రివర్స్ చేయాలంటే ఆ పదాన్ని ఎక్కువగా గమనించాల్సి వస్తుంది. ఆ ఎక్కువ గమనిస్తే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్ మేడం. ఓకే, థాంక్యూ. సో కొత్తగా ఆలోచించే విధానంగా కూడా దోహదపడుతుంది మేడం ఇది. అది నెక్స్ట్ ఇంకో సపోజ్ ఇదో పాట, ఇంకొక వేరే పాట తీసుకుందామనండి. అంటే నేను ఎందుకు యాక్చువల్గా ఈ స్టేజ్ మీద ఇటువంటి పాటలు పాడకూడదు, మూవీ పాటలు. కాకపోతే మనకు ఇవి అందరికి బాగా పరిచయం ఉన్న పాటలు అన్న సందర్భంగా దీన్ని తీసుకోవాల్సి వచ్చిందండి. సపోజ్ ఇంకో పాట తీసుకుంటే ఇదండి నేమ్ గోపిక గోదావరి, చక్రి గారు మ్యూజిక్ డైరెక్ట్ చేసినటువంటి మూవీ అండి. అందులోంచి ఒక మెలోడీ సాంగ్. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, నువ్వక్కడుండి నేనిక్కడుంటే మౌనం గలగలా, ఎందుకో ఏకాంత వేళ చెంతకే రమ్మంది వేళ. ఇలా ఆ పల్లవి పోతుందండి. సో లెంత్ కాకుండా కొంచెం జస్ట్ ఒక పల్లవిలో వాడతాం ప్రతిది. దాంట్లో నుడక్కడి నుడకటి நாம் పాలవిలవి నుడక్కడి నుడకటి நாம் లగలగా తోడు ఏం తాకాయ వాసే గాడు తోడు తొడియం వాపు హావు నిలాయలో బిగిలాయో రిసలే మగాగలునావా లకనా సేలిక తీవ్రయంద్రవులాని వేణ లసుగసులాగో గాతహం విచ్చాన కారికో నా చేతి నా వలగులువే తూగొన్న పడతా
రీపి ఊనగాసూన దిరిమనియ నాకు ఉనడక్కటి ఉనడక్కటి ఉన్నాం ప్రాలవిలవి ఇలా వస్తుందండి. ఆ పాటలు పాడుకుంటే ఇలా దూరాన వెళ్ళిపోవచ్చు. అంటే మనకి మాటలు వచ్చాయి కాబట్టి అదే ఆ రాగంలో మనం పాడటం కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇలా సాగుతుందండి. ఇంకొక మీరేమన్నా మీకు తెలిసిన పదాలు నాకు చెప్తే నేను వాటిని ఎలా అనేది చెప్తాను. ఓకే సార్. వాటిని పాటలు కూడా కొన్ని పాడడానికి ట్రై చేద్దాము. ఇంకా నేను మధ్యలో నేను మళ్ళీ వేరే పాట కూడా పాడుతుంటాను. Yes, sir. Please sing our national anthem. నేషనల్ మేడం. నజ నగ నమదియ కాయన హేయజే తారబ విజ్ఞవతాస పుజాబ కుదుజం తరాజ టరామ లక్కవ్ అలా ఉంటుంది మేడం. సార్ ఇప్పుడు నా పేరు రఘుపతిరావు సార్. రఘుపతిరావు పేరు మాత్రమే. అయితే మీ పేరుని 2 రకాలుగా చెప్పొచ్చు సార్. అంటే మా మధ్యలో రఘుపతి రావు, సో దాన్ని గురా తిప ఊరా అలా చెప్పుకోవచ్చు. ఊరా తిప గురా అంటే మనము ఈ కొన్ని పదాలు చాలా పెద్దగా ఉన్నప్పుడు అక్కడ ఎండింగ్ నుంచి ఇటు రాకుండా మధ్యలో మనం రఘు అన్నప్పుడు మనం ఆ 2 పదాలని రెండు పదాలు పలుకుతుంటాం, రఘుపతి రావు. సో అటువంటిప్పుడు మనం ఈ యొక్క పదాలని అలా కూడా విడగొట్టుకోవచ్చు, గురా తిప ఊరా. లేదా అంత కాకుండా వెనక లాస్ట్ నుంచి కూడా చెప్పవచ్చు. అది అంటే మనం ఇక్కడ కంటెంట్ కోసం అంటే ఎదుటి వ్యక్తులకు ఈ లాంగ్వేజ్ కొంచెం స్లోగా ఉండడం కోసం, అర్థం అవ్వడం కోసం అలా బాగుంటుంది. అంటే పదాన్ని మనం కంప్లీట్ గా ఒకసారి మనం తెలుగులో తల్లిదండ్రులు అనే పదం ఉందనుకోండి, అక్కడ మనము లూటుతా లీతా అని కూడా అనొచ్చు. అంత ఇబ్బంది పడితే పిల్లవాడికి మనం అనేది కూడా అర్థం అంటే మనం మామూలుగా కొత్త వ్యక్తులకి అర్థం కాని పక్షంలో మనం ఎలాగైతే అక్కడ విడదీస్తామో 2 పదాలని అలా కూడా ఇక్కడ విడదీసుకోవచ్చు. లీతా లూటుతా అంటే అయిపోతుంది సింపుల్ గా. 2 or 3 లెటర్స్ తోనే మనం పదాన్ని తిప్పాలి. 2, 3 తిప్పుకోవచ్చు. పెద్దది అవుతే కూడా తిప్పొచ్చు. కాకపోతే మనం వేసే మెసేజ్ ఏదైతుందో అసలు అది తెలిసిన వ్యక్తులకైతే అర్థం అవుతుంది. కొంచెం ఇప్పుడు అలా ఉంటున్నాడు. 2, 3, 4 పదాలు కూడా తిప్పేయచ్చు. మళ్ళీ కంప్లీట్ గా కూడా తిప్పేయచ్చు. ఎలా అయినా ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం మాట్లాడింది అది తెలిసిన వ్యక్తికి అది ఓకే చెప్పాడు అన్న విధంగా ఉండగలుగుతుంది. సో ఈ పాటలు సార్ ప్రాక్టీస్ అప్పుడు మీరు అట్లా రాసుకొని చదివే ప్రాక్టీస్ చేస్తారా జనరల్ గా? అయితే ప్రాక్టీస్ అప్పుడు సార్ నేను 2nd క్లాస్ ఉన్నప్పుడు పిల్లలందరూ సరదాగా మాట్లాడుతుండే వాళ్ళం. అదే చెప్పాను కదా, ఏదో అద్దంలో అనేది బుక్ లోనే ప్రింట్ చేశారు. అది ఏదో రివర్స్ అక్షరాన్ని ప్రింట్ చేశారు. సో అక్షరాన్ని ప్రింట్ చేసినప్పుడు మేము అద్దంలో చూస్తే కనిపించేది అక్షరాన్ని రివర్స్. మనం ఇప్పుడు వెహికల్స్ ని చూస్తాం చూడండి, అంబులెన్స్ ని మనం రివర్స్ ఇంగ్లీష్ లెటర్స్ లివర్ అంటే ఆ లెటర్స్ రివర్స్ లో ఉంటాయి. సో అట్లానే తెలుగు లెటర్స్ రివర్స్ లో ఉండే, ఆ తెలుగు లెటర్స్ రివర్స్ లో ఉంటే అట్లా ప్రాక్టీస్ చేశాక ఆ తెలుగు లెటర్స్ కాకుండా పదాలు రివర్స్ లో ఉంటే ఉంటుందనే దానికి మేము ఇలా ప్రాక్టీస్ చేసుకుంటా వచ్చాము. అలా అండి. సో ఇప్పుడు మనకు ఈ తెలుగు పదాలని మాట్లాడేటట్టుంటే మనం ఏ పద్యాలనైనా రివర్స్ లో వేసుకోవచ్చు. అంటే అక్కడ మన రాగయుక్తంగా కూడా వచ్చే విధంగా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. మనం ఇంకో సపోజ్ ఇంకో పాట నేనే ఇంకొకటి ఏమన్నా సంస్కృత తెలుగు పాట అనే పాడుతున్నాండి. పాటలు ఇంకా వేమన శతకం పద్యం పాడండి ఏమన్నా సార్. వేమన సింపుల్ గా ఉంటాయి కదా. ఒక పద్యం చెప్పరా సార్? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననే కరము పాలు. గీగం లూగో లూప లూక నైహ లూస కడివెడైన ఉంటుంది చూడండి సార్. నాడే వాడిక నెక్స్ట్ స్టాండ్ సార్. కర్మ కరము అంటే ఇక్కడ తెలుగులో కరము అలా అయినా మనం చదవచ్చు. మురక్క లేదా కర్మ అన్నప్పుడు ర్మాక అనేటప్పటికి అలా కాకుండా కరము అన్నప్పుడు అలా మురక్క అని కూడా తీసుకోవచ్చు. అలా కూడా చెప్పేయచ్చు.
అంటే ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేయాలంటే స్క్రిప్ట్ మార్చుకొని రాసుకోవాల్సిందేనా సార్? మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ పదాలని మనము నేర్చుకోవాలి సార్. ఫస్ట్ నేర్చుకుంటే ఏదైనా పాడవచ్చు. ఇదని ఇప్పుడు అనేది లేదు. ఆ పదాలు వచ్చుంటే మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు. కొన్ని ఆ రాగంలో కదిలేటట్టుగా మనము వెళ్ళిపోవచ్చు. ఓకే. వండర్‌ఫుల్ సార్. చాలా బాగుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకో పాట కూడా Sir, one Hindi word, please. Hindi. హిందీ వర్డా మేడం? Yeah. ఇప్పుడు 'బాహుబలిలోంచి' ఒక పాట పాడతాను మేడం హిందీది. Okay. Okay. అది ఉన్న చూడండి 'బాహుబలి 2' कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सब छाया उसकी बुझाएं बदले कथाएं भागीरथी तेरे तरफ सूझ चले देख जरा ये विचित्र माया చూడండి ఎవడంటూ ఇల్లు ఎత్తుకుంది అని మా తెలుగులో ఉంటుంది చూడండి సాంగ్ అది హిందీలో. Yes, sir. Yes. మనం తెలుగుని తిప్పేసాం అదే పదము హిందీని తిప్పి మాట్లాడమే. హేవనుక మళ్ళీ పట్టేసింది. హేవనుక కహా సే వో యహా సే వో యహా कोरोंचा शादा में रेतबुस याचा इसवो ये जावो ले दुबायता का की बदिरा रेते पुरतो జూసిలే కూదే రాజా మీ త్రావుచి యామా అలా అంటే జస్ట్ ఇప్పుడే మేడం గారు చెప్పారు కాబట్టి ఎమ్మడే అయిపోయింది. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే అంత అది కూడా ప్రాబ్లం ఉంటుంది. No issue, sir. No issue, sir. It's wonderful. అంటే మనం ఏ పాట అయినా మేడం ఇక్కడ లాజిక్ ఏమి ఉండదు. ఇక్కడ మనం Yeah. పదాన్ని తిప్పి మాట్లాడేటట్టుంటే వెంటనే ఇప్పుడు మనం ఒక విద్యార్థి పదం నేర్చుకుంటే ఆ పదాన్ని ఉపయోగించి తను సొంత శక్తితో పద్యాలు రాసే వ్యక్తి ఉంటారు, దాంతోనే కవితలు రాసే వ్యక్తి ఉంటారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటి, అక్షరాలు నేర్చుకోవడం, తెలుగు అక్షరాలు ఆ నుంచి బయట వరకు గుణింతాలు కా నుంచి అక్కడ గుణింతాలు లాస్ట్ వరకు బయట గుణింతం వరకు నేర్చుకున్న వ్యక్తి తన యొక్క ప్రతిభతోనే ఆ వ్యక్తి కవితలు రాసే వ్యక్తులు ఉంటారు, పద్యాలు రాసే వ్యక్తులు ఉంటారు, కొన్ని వ్యాసాలు రాసే వ్యక్తులు ఉంటారు. అంత మూలం ఎక్కడ, అక్కడ అక్షరాల దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఈ రివర్స్ మాటలు నేర్చుకున్న వ్యక్తులు అది ఏ పాట అనే ఉండొచ్చు, హిందీ పాట, తెలుగు పాట, సంస్కృత పద్యము ఏదైనా సరే వాళ్ళు పాడటానికి చాలా భాష మీద పట్టుంటే చాలు, అది ఏదైనా మనం ఉపయోగించవచ్చు కదా సార్. పార్టిసిపెంట్స్ కి ఎవరికైనా ఏదైనా పాట పాడాలి ఎంచుకోవాలని ఉందా, లేదా మీరు ఏదైనా వర్డ్స్ చెప్తారా పార్టిసిపెంట్స్? సో నాకు అనిపించింది ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్. మామూలుగా మీరు ఇక్కడ మాట్లాడుతుంటే నేను గూగుల్లో రీసెర్చ్ చేస్తున్నా, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు బ్యాక్వర్డ్స్ మాట్లాడేది, తర్వాత యాక్చువల్ గా ఇది ఏంటి అని. దానికి పెద్ద స్టోరీస్ ఉన్నాయి సార్. ఇది యాక్చువల్ గా న్యూరో సర్జరీకి రిలేటెడ్ ఓన్లీ థౌజండ్స్ లో ఉన్నారు అనేది, వరల్డ్ పాపులేషన్ లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓన్లీ థౌజండ్స్ లో, నాట్ ఈవెన్ 1000 మెంబర్స్ ఉన్నారు అని చెప్పి. తర్వాత దానికి పెద్ద డిస్క్రిప్షన్ ఇస్తున్నారు న్యూరో సర్జరీకి రిలేటెడ్. తర్వాత బ్రిటన్ లో రివర్స్ మాట్లాడడం కోసం ఒక సైకాలజిస్ట్ సర్జరీ చేయించుకున్నాడంట, బ్రెయిన్ సర్జరీ చేసుకొని ఆ రివర్స్ మాట్లాడే స్కిల్ దాన్ని చేసి ఆయన ఒక పేపర్ పబ్లిష్ చేశాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మనం స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుందా అనే యాంగిల్లో కాకుండా బేసిక్ గా మన ప్రోగ్రామ్ ఉద్దేశమే మనకున్న ఏదైనా ఒక చిన్న కళని హౌ వీఆర్ హైలైటింగ్. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడికి వచ్చేదాకా మనకే తెలీదు ఆ బ్యాక్వర్డ్ స్పీచ్ కి అంతుందా అని. అదే న్యూరో సర్జరీ లేదా వరల్డ్ కంట్రీస్ దానిపైన ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది చూస్తే దట్ ఈస్ మిరాకల్ అగైన్. సో వాళ్ళకు ఉపయోగపడుతుందని కాదు, ఇంకోటి ఏంటంటే హౌ వీఆర్ కీపింగ్ అవర్ సెల్ఫ్. మన ప్రోగ్రామ్ కింద టైటిలే అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ ఫర్ టీచర్స్ అని చెప్తున్నాం. అంటే మనల్ని మనం అదుపులో ఎలా ఉంచుకోగలము అనేది ఉద్దేశం. ఇప్పుడు మీకున్న స్పెషాలిటీ బ్యాక్వర్డ్ స్పీచ్ ద్వారా, దట్ ఈస్ యువర్ ఓన్ స్పెషల్ థింగ్. సో ఇతరులకు పంచుకుంటే ఆబ్వియస్లీ ఆ కైండ్ ఆఫ్ సమ్ గ్లాండ్స్ సెక్రీట్ అయ్యి యూ విల్ బి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే పర్సనల్ హ్యాపీనెస్, అంతే. సో జస్ట్ అది.
సో పార్టిసిపెంట్స్ ఎవరైనా మీరు సార్కి చెప్తారా? ఎందుకంటే సడన్ గా అడగడం కూడా దట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఎంత ప్రాక్టీస్ ఉంటే గానీ సడన్ గా అడిగితే ఇది చెప్పగలరు అనేది. ఎస్ సార్. ఎస్. జస్ట్ మన బ్రెయిన్ ని మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తుంది సార్. లెఫ్ట్ రైట్ అంటే లెఫ్ట్ వైపు బ్రెయిన్ వచ్చేసి రైట్ ఫంక్షనింగ్ చేస్తుంది, రైట్ వచ్చేసి లెఫ్ట్ ఫంక్షనింగ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాయి. మనం కుడి ఎడమైతే పొరపాటు లేదో అనుకుంటాం కానీ కుడి ఎడమైతే ఖచ్చితంగా బ్రెయిన్ మాత్రం తికమక పడే అవకాశం ఉంటుంది. ఇంకోటి నేర్చుకోవడానికి ఏమైనా మీరు టిప్స్ చెప్పగలరా? అట్లా మేము మా ఇంట్రెస్ట్ మీద ప్రాక్టీస్ చేయడం కోసం ఏమైనా టిప్స్ సార్ మేము నేర్చుకోవడానికి అంటే ప్రాక్టీస్ చేయడానికి మీ నుండి ఏమైనా టిప్స్ చెప్పగలరా? చిట్కాలు లేదంటే టెక్నిక్స్ అట్లాంటి టిప్స్ ఏమైనా చెప్పగలరా? టెక్నిక్స్ అంటే సార్ మనం ఫస్ట్ మన పదం చిన్న పదాలు, ఇది అమ్మ ఉందనుకోండి దాన్ని తిప్పి చదవడం మా ఆ. నెక్స్ట్ అక్క క ఆ, చెల్లి లీ చే అంటే ఫస్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి రెండు అక్షరాలు ఉన్నటువంటి పదాలని మనము తిప్పి వేయగలిగితే నెక్స్ట్ 3 పదాలు ఉండే అక్షరాలు, 4 పదాలు ఉండే అక్షరాలు ఇలా తిప్పుకుంటూ కొంత ప్రాక్టీస్ అవుతే ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది సార్. దాని నుంచి పాటలు కానీ ఏవైనా చేయొచ్చు. సో అలా బాగానే ఉంటుందండి. మిమ్మల్ని ఒక సీక్రెట్ ఏజెంట్ కూడా పెట్టొచ్చు అన్నమాట ఫ్యూచర్ లో. ఇండియన్ ఆర్మీకి మన కంట్రీకి వేరే వాళ్ళకి ఒక ఇన్ఫార్మర్ లాగా ఈ రివర్స్ టాకింగ్. ఇంకో నెక్స్ట్ లిల్లీపుట్స్ గల్లీ వేర్ అనేది మన అందరం వినొచ్చు. నిన్న సార్ చెప్పారు. సార్ ఇది ఇక్కడ లేదు, ఎక్కడంటే మన భైరవ ద్వీపం మూవీస్ చూసుంటారు, 94 లో రిలీజ్ అయింది. సార్ అందులో వర్డ్సే సార్ నేను ఇందాక ఉపయోగించింది గులుతే గులుతే గుళితే అందులో ఉంటారు. గుళితే తెలుగు అందులో నేను అప్పటికి 4th క్లాస్ సార్, అప్పుడు నేర్చుకుని ఉన్నా. దాన్ని చూసి ఆ మూవీకి వెళ్ళినప్పుడు చూస్తే ఇది మనం నేర్చుకున్న లాంగ్వేజ్ వాడుతున్నారు ఇక్కడ అని నవ్వుకున్నాం ఫ్రెండ్స్. అందులో వాడారు ఆ లిల్లీపుట్స్ వచ్చే ఆ క్రమంలో అక్కడ పడుకుంటే ఒకసారి ఇప్పుడు వీలుంటే దాన్ని చూడండి ఆ క్లిప్ మొత్తం అక్కడ వాడిన భాష మొత్తం ఈ తెలుగుని రివర్స్ చేయడము. అక్కడ పడుకుంటే భారీ మనిషి అంటుంటారు. రీబా సినిమా గుళితే అనే కొన్ని పదాలు అక్కడ వాడుతుంటారు. అది అక్కడ మన సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మన ఈ టీచింగ్ లో ఎలా ఉపయోగించవచ్చు సార్? మీరు ఇప్పుడు ఏమైనా ఉపయోగించి ఉన్నారా, లేకపోతే దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది? అయితే నేను అంటే ఈ పదాలను ఈ రివర్స్ లో మాట్లాడడం నేర్పించలేదు కానీ మేడం, ఈ రివర్స్ అటువంటి భావాన్ని పిల్లల్లో ఇన్సర్ట్ చేయగలిగాను మేడం. ఓకే. అంటే ఎలా అంటే చెప్పాను కదా మేడం, ఇక్కడ మనం టేబుల్స్ నేర్చుకునే క్రమంలో అందరూ చెప్తుంటారు, అందరూ టీచర్స్ చెప్తుంటారు. అలానే పైనుంచి అది సపోజ్ ఏమన్నా ఒక టేబుల్ ఉంది అనుకోండి, 5th టేబుల్ చూడండి, 5 1 5 5 10 ఇట్లా వస్తున్న క్రమం అలా కాకుండా కింద నుంచి వెళ్ళేవాడిని. 5 10 50 దగ్గర నుంచి అలా 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు పిల్లవాడు మనం చిన్న పిల్లలు మనం గమనించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం టేబుల్ నేర్పించినప్పటికీ మధ్యలో అడిగితే చెప్పలేరు. సపోజ్ ఒక 7 ఎక్కమో 8 ఎక్కమో మధ్యలో అడిగితే సడన్ గా అడిగితే చెప్పలేరు, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. సో ఈ కన్ఫ్యూజ్ ఎందుకు వస్తుంది అన్న క్రమంలో నేను ఇలా రివర్స్ నేర్పించడం జరిగింది అక్కడ. సో అలా నేర్పించిన మా పిల్లలు అందరు విద్యార్థులు కూడా ఎక్కడైతే అక్కడ చెప్పేవాళ్ళు. సో దానివల్ల మనం ఈ మ్యాథ్స్ చేయించడంలో కొద్దిగా ఇబ్బంది అనేది లేదు. అలా చేస్తే మంచి రిజల్ట్ వచ్చింది మేడం. నేనే చూశాను మల్టిప్లికేషన్ సందర్భంలో కూడా. అంటే ఇప్పుడు అలా ఉపయోగపడింది. అంటే ఇక్కడ రివర్స్ అనే భాష అనేది సరే ఇది సెకండ్ థింగ్, కానీ అక్కడ ఆ ఒక భావం ఏదైతే దాన్ని మనం పిల్లలకి ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మనకు ఉపయోగపడుతుంది. సో అలా అది అంటే ఒక రకమైన మెదడుకు పదును లాంటి ఆటలే కదా సార్ అది. మేడం సంగీత స్వరాలు మీకు ఐడియా ఉంటది, ఇది సరిగమ పదనిసా నెక్స్ట్ సరిగమ పదనిసా, నెక్స్ట్ ఏంటిది సనిదప మగరిసా. అంటే దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ సరిగమ పదనిసా వచ్చింది. సరిగమ పదనిసా సనిదప మగరిసా.
సో దాన్ని అదొక రివర్స్ ఆర్డర్. సో మధ్యలో కూడా మీరు బాగా గమనించే ఉంటారు. మధ్యలో సరళి స్వరాలు, సరళి స్వరాల్లో కింద కింద కొన్ని వస్తుంటాయి. అందులో ఈ యొక్క రివర్స్ ని ఆ పదాన్ని నిస, సని, దశ మామూలుగా మనం కొన్ని కొన్ని పాటలు వింటుంటే మధ్యలో వచ్చేపు వస్తుంటాయి చూడండి. అదంతా ఇవి వచ్చిన వాళ్ళకి పిచ్చింగ్ అవుతుంది. Yes. సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకి ఇది కొంత హెల్ప్ఫుల్ ఉంటుంది. స్థాయి స్వరాల భేదాల వలన మన అదొక రాగం తేడా అందులో అవుతుంది కదా సార్. పదాలు మళ్ళీ ఆ యొక్క స్థాయి కూడా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. Right. అంటే ఈ పదాన్ని అమెరికా ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ స్థాయిలో Correct. మళ్ళీ వేరే. Yes, 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 sir. Yes, sir. విద్యార్థి Wonderful, sir. ఉత్సాహంగా పాల్గొనే ఏ క్రియ అయినా, ఏ ప్రక్రియ అయినా విద్యార్థి మేధాశక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దీనికోసం ఇదే ఉపయోగపడుతుందని చెప్పకుండా వినూత్నంగా కావచ్చు, లేదంటే ఒక ఉల్లాసంగా కావచ్చు చేయడం వల్ల క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది కదా సార్. పర్టికులర్ గా దీని వల్ల మనం లెసన్ చెప్పకపోవచ్చు, కానీ మనకి ఇంట్రెస్ట్ అనేది చదవడంలో, రాయడంలో, నేర్చుకోవడంలో మన ఆసక్తిని పెంచవచ్చు, అందులో సృజనాత్మకతను డెవలప్ చేయొచ్చు. క్రియేటివిటీ పెరుగుతుంది సార్. పర్టికులర్ గా ఇది దీని వల్ల ఇది వస్తుందని చెప్పలేం, కానీ విద్యార్థి అన్నిట్లో ఉత్సాహంగా పాల్గొనడానికి మనకు ఒక ఆసక్తి తెలుస్తుంది. లాజిక్ నేర్చుకుంటాడు, మెదడుకు మేత, ఇందాక మేడం అన్నట్టుగా మెదడుకు మేత లాగా ఉపయోగపడుతుంది. క్విజులు అట్లాంటివి కూడా అన్ని చేయడం వల్ల ఏం డెవలప్ అవుతుందంటే అంతర్గతంగా మనకు అది కనపడదు, ఆట రూపంలో చెప్పకుండా ఇప్పుడు సుడోకోలు, పజిల్స్, రిడిల్స్ ఇవన్నీ చేయించడం వల్ల వానికి ఉత్సాహం, ఆసక్తి పెరగడంలో ఉపయోగపడినట్టు ఇది కూడా ఉపయోగపడుతుంది ఏదో ఒక దశలో వాడికి. సో నేర్పించడం అనేది మంచి ప్రక్రియనే. పార్టిసిపెంట్స్ కి ఏమైనా అడుగుతారా సార్ ని రివర్స్ లో మాట్లాడడానికి? సో రజిత మ్యామ్ ఆర్ మహేష్ సార్, పద్మ మ్యామ్, ఇంతమంది ఉన్నారు. సో కొంతసేపు ర్యాగింగ్ చేయొచ్చు మనం సార్ ని ఇక్కడ, దొరికింది అవకాశం. ఇంకా కొంతమంది సార్ మా స్కూల్లో పిల్లలు మాట్లాడతారు కా లాంగ్వేజ్ అని. ఇప్పుడు కిటికీ ఉంది అనుకోండి, కకి, కటి, కకి అంటే ఒక్కొక్క అక్షరానికి ముందు ఒక అక్షరం యాడ్ చేస్తూ వాళ్ళు మాట్లాడగలుగుతారు. అది కూడా మంచి ప్రక్రియ సార్. అది కూడా అది మనం ఏ పని చేసినా పిల్లవాడు ఆలోచించే విధంగా ఉండగలిగేది ఏదైనా విభిన్నం. ఇప్పుడు కిటికీని కకి, కటి, కకి అన్నాడు, ఇంకొకడు ఏం చేస్తారంటే కా బదులుగా ఇంకొక అక్షరం పెట్టొచ్చు కదా అని రకి, రటి, రకి అనొచ్చు. అంటే వాడు ప్రతి వర్ణమాలలో ఉండే ప్రతి అక్షరాన్ని ఉపయోగించి అదే కిటికీ వాడిని ప్రాక్టీస్ చేయడం వల్ల వాని సృజనాత్మకత అనేది డెవలప్ అవుతుంది, వాని మీద ప్రతిదీ ఎక్కడో ఉపయోగపడుతుంది సార్ ఇట్లా. కాబట్టి అందులో ఇది ఒక భాగం. ఇట్లా చాలానే ఉండొచ్చు. ఇంకేమైనా మీకు తెలిసి ఇంకా విభిన్నం ఉంటే, అంటే మీరు చేయకుండా చేసేదానికి అనుకూలంగా ఉన్నాయి కూడా చెప్పండి. నాకు ఇంతకు ముందు ఒక మెంటార్ ఉండేవాడు సార్. ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు తన పేరు తన టైటిల్ ఏమిచ్చుకున్నాడంటే మ్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మీరు ఒకసారి గూగుల్ చేస్తే ఆటోమేటిక్ గా స్వప్నిల్ తివారీ అని, లక్నో అతను. సో ఆయనకు ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంది. ఎందుకట అంటే ఆయనకు ఒక డిసార్డర్ ఉందట, డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే ఆటోమేటిక్ గా ఏ వీటినన్నా చూస్తే రివర్స్ కనిపిస్తాయి అట ఆయనకి. ఆ రివర్స్ చిన్నప్పటి నుంచి అందరూ ఇదే ఆయన బాధ ఎవరు అర్థం చేసుకోక ఆయనని తిడుతుండే వాళ్ళట. ఆడు టెక్స్ట్ బుక్ ఇస్తే టెక్స్ట్ బుక్ రివర్స్ లా కనిపిస్తుందట. సో ఇదంతా కాదని చెప్పి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చుకున్నాడు. అంటే ఒక్కొక్కరి ఇండివిజువల్ పర్సనాలిటీ దే వాంట్ టు లీవ్ లైఫ్ లైక్ కైండ్ ఆఫ్ హట్కే, స్పెషల్ గా లీవ్ చేయాలి అని, ఎవరికి నేనేంది భయపడేది అని చెప్పి దెన్ హీ క్రియేటెడ్ హిస్ ఓన్ లాంగ్వేజ్. తర్వాత ఐఐటి ముంబైకి ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ కి అప్లై చేస్తే ఆయనకు అడ్మిషన్ ఇవ్వలేదట, ఎందుకంటే కనిపించేదంతా రివర్స్. ఇవ్వకపోతే నెక్స్ట్ కొన్ని ఛత్తీస్గఢ్ అక్కడిక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత దెన్ ఐఐటి బాంబే ఇన్వైటెడ్ హిమ్ టు రైట్ ఏ బుక్ ఆన్ త్రూ హిస్ లాంగ్వేజ్. ఆయన లాంగ్వేజ్ ద్వారా బుక్ పబ్లిష్ చేయమని చెప్పిండ్రంట ఐఐటి ముంబైకి. సో అగైన్ ఇప్పుడు మీ కీకా లాంగ్వేజ్ లాగా ప్రతి చిన్న థింగ్ ఒక ఎవరి లైఫ్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్ వాళ్ళకి ఉండాలని ఒక కోరిక. ఇది కైండ్ ఆఫ్ ఆడ్ పర్సనాలిటీస్ ఇవన్నీ. డిస్లెక్సియా మీన్స్ చదవడంలో ఇబ్బంది సార్. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బంది. ఓకే. డిస్కాల్కులియా అంటే మన నంబర్స్ రివర్స్ కనిపిస్తాయి. ఓకే. 3 టైప్స్ ఆఫ్
మేడం ఇప్పుడు నంబర్స్ అంటే నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు నంబర్స్ కూడా మనం ఇది నేను చెప్పాను కదా, అలా వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే ఒకటి టికవో, 2 అంటే డోరెం, టికవో డోరెం డూమో గోల్నా దివై రువాడు ఏదిని దిమ్మితో దిప్పాడ అలా ఎంతవరకైనా మనం ఇలా వెళ్ళిపోవచ్చు. అప్ టు 1000 2000 అయినా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక. గోవర్ధన్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్కారం సార్, నా పేరు గోవర్ధన్ రెడ్డి. నమస్తే సార్. I am also part of the Harivilu. Today I heard that our Deepak sir joined with our IIT teacher also. Welcome to our IIT teacher WhatsApp group, sir. నాకు వచ్చిన డౌట్ అంటే ఇంతకుముందు మేడం చెప్పారు, డిస్లెక్సియా అంటే పదాలను చదవడంలో ఇబ్బంది, డిస్గ్రాఫియా అది రాయడంలో ఇబ్బంది. మీరు డిస్లెక్సియా అంటే రివర్స్ కనబడుతుంది అన్నారు కదా, అదొకటి. కా భాష కానీ భాషాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది అనేది నా యొక్క డౌట్. భాషాభివృద్ధి కంటే అది మన భాష యొక్క స్కిల్స్ ని ఏ విధంగా డెవలప్ చేస్తారు. ఇంతకుముందు ఉదాత్త అనుదాత్త స్వరాలు, సరళీ స్వరాలు, జంట స్వరాలు, ధాటు స్వరాలు గురించి కూడా మాట్లాడుతూ ఉంటూ వాటి రివర్స్ అన్నారు. అది రివర్స్ కాదు, ఆరోహణ అవరోహణ క్రమం. అది రివర్స్ ఉండదు. రాగాలు స తర్వాత నీ వస్తుంది, రాగాన్ని బట్టి వస్తుంది. ఆ రీ కూడా ఒక్కటే ఉండదు, చతుశ్రుతి రిషభం ఉంటది, శుద్ధ రిషభం ఉంటది. అది భాషకు ఏ విధంగా అప్లై చేస్తారు, మీరు ఏ విధంగా అనుసంధానం చేసింటారు? ర్యాగింగ్ చేయమన్నారు కదా, అందుకే అడిగారు. అంటే నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ మామూలుగా నాకు కంప్లీట్ గా వాటి మీద అంటే డీప్ గా తెలియదు, జస్ట్ నేను చూసా అంతే. అంటే అవి ఇక్కడ ఏంటంటే మనం అక్షరాన్ని ఎలా ఉందో చూసే క్రమం, సో అది ఆరోహణ క్రమము అంటే ఆ యొక్క శబ్దాన్ని బట్టి స్లో నుంచి పిచ్చు పోవడం, ఆరోహణ అవరోహణ క్రమం అందులో ఉంటుంది. మామూలు దానికి వెళ్ళినాక డీప్ ఉంటుంది. కాకపోతే అక్షరాలని మనం ఇట్లా ఏది వచ్చే క్రమం ఏదైతే ఉందో అటు నుంచి ఇట్లాగా కనిపిస్తుంది. సో దాన్ని ఉచ్చరించే క్రమం వల్ల అది వేరే సార్. అది మీరు అన్నప్పుడు అంటే అది దాంట్లో ఆ సంగీతం దాంట్లో ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళు అది చెప్తుంటారు. సో అంటే ఇక్కడ అక్షరము ఇటు నుంచి సరి గరి గ ప గ పద పద స సద పద ప గ ప గరి గరి స గ గ ప పద ప సా స రి స ద ద ప ద ప గ గరి గ గ ద ప గ ప గ గరి స గ గ గ గరి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గరి స సరి గ గ గరి ప గరి సరి స గరి స రి రి స స వరవీణా మృదు పాని వనరుహలోచనురాని సురు. ఇది మోహన రాగం సార్. మోహన రాగం ఏ స్వరం పక్క ఏది వస్తే అది అంటే పెద్దవాళ్ళు చాలా దాని మీద రీసెర్చ్ చేసి ఏ స్వరం పక్క కానీ భాషకు స్వరస్థాయికి సంబంధం లేదు. సాహిత్యం వేరు, సరళీ స్వరాలు వేరు, సప్త స్వరాలు వేరు. దానికి నేను వెనకసీరు వాడింది సాహిత్యం, అది భాష. వరవీణా మృదు పాని గగ పద సాస. దానితోని మీరు అంటే ఈ సరళీ స్వరాలు సరిగమ పదనిసతోని భాషాభివృద్ధి ఏ విధంగా చేస్తారు అంటే మ్యూజిక్ ఈస్ ఫర్ టు ఎంజాయ్, మ్యూజిక్ ఈస్ ఫర్ టు డెవలప్ ద డివైన్ కల్చర్. అండ్ హౌ ఫార్ ద సరళీ స్వరాస్, జంట స్వరాస్, ధాటు స్వరాస్ ఎట్లా మన భాషాభివృద్ధికి తోడ్పడతాయి. ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే ఏ పద్ధతి తప్పు కాదు, ఏ పద్ధతి రైట్ కాదు. అంటే నాకు తెలిసింది కరెక్ట్ కాకపోవచ్చు, నాకు తెలిసిందే రైట్ కాకపోవచ్చు. ఎట్లా డెవలప్ చేస్తారు అని అంటే సార్ ఇక్కడ నేను అంటే రివర్స్ ని మాత్రం చూడాలి. మళ్ళీ ఆ సంగీతం అంటే అది మళ్ళీ వేరే ట్రాక్ సార్. అంటే అక్కడ మీరు ఇప్పుడు పాడారు చూడండి, మీరు దాని మీద కొంచెం గ్రిప్ ఉంది. సో ఇక్కడ అంటే యాక్చువల్గా నాకు దాని మీద ఐడియా కూడా లేదు. ఇక్కడ ఏంటంటే అక్షరాన్ని తిప్పి వేయడం అనే ప్రాసెస్ లో అలా ఉంది. ఇలా అంటే ఇక్కడ నేర్చుకున్న వ్యక్తి అలా వస్తున్నాక తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆ శబ్దాల ఉచ్చారణ అవి వెళ్ళిపోతారు సార్. మేబీ జస్ట్ ఇలా ఉండొచ్చు సార్. మధుబాబు సార్ జస్ట్ ఒక స్టార్టింగ్ ఫేజ్ కైండ్ ఆఫ్ హీ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైం ఆ రివర్స్ మాట్లాడుతూ అనేది బిగినింగ్ ఫేజ్ లో ఉన్నారు. అభ్యాసానికి పనికొస్తదేమో. అంతే అంతే.
ఇంకా ఆ, లాంగ్వేజ్ అది అది ఇది అని అంటే మనం దానిపైన హెవీ రీసెర్చ్ చేస్తే ఇప్పుడు యాక్చువల్ గా ఇంకోటి భాష చెప్పదలుచుకున్నాను సార్ ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రివర్స్ అనేది ఉపయోగమా అంటే యాక్చువల్ గా ఉపయోగం ఏముంది, మనకు తెలియదు ఏముంది. ఇది దీని వల్ల ఏమొస్తుందంటే అసలు ఏం లేదు. జస్ట్ ఏంటనంటే కొంత క్రియేటివిటీని పిల్లల్లో క్రియేట్ చేయడం కొరకు. దీనివల్ల అసలు యాక్చువల్ గా నేను 92లో నేర్చుకున్న దాన్ని ఏ రోజు కూడా నేను దీన్ని అసలు వాడలేదు. దీని వల్ల ఉపయోగం ఏముంది? అయితే అండ్ ఇలా ఇంకొకటి ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నాం కదా సార్, స్కూల్ స్టూడెంట్స్ కి ఉపయోగపడాల్సిన అవసరం లేదు, బికాస్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ టీచర్స్ రిక్రియేషన్ అంతే. ఇప్పుడు సార్ అయితే ఇంకోటి ఏంటనంటే నేను సార్ ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇప్పుడు నేను ఎలా ఉపయోగించానంటే సరే ఒక్కొక్కరు పిల్లవాళ్ళు ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని పెంచే క్రమంలో వాళ్ళు అవలంబించిన పద్ధతులు వేరుండొచ్చు. ఇప్పుడు అలానే చెప్పాలనేది ఏం లేదు. సో వాళ్ళకున్న ఆలోచన వేరుంటది. కంప్లీట్ గా మనం ఏంటంటే వాళ్ళకు ఆ అక్షరాలను నేర్పించే ఇది మెయిన్. Yep. సో దాంట్లో ఒక ఎంచుకున్న మార్గాలు డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ మీకు కూడా టైం దొరికితే మధుబాబు సార్, దట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఇప్పుడు గోవర్ధన్ సార్ చెప్పినట్టు ద మోర్ యూ డీప్ డైవ్, ఇంకా ఎన్నో ఉన్నాయి అది ఆర్ట్ మీకు అది దొరికిన గిఫ్ట్ అనుకోండి. సో దాంట్లో మీరు ఇంకొంచెం డెప్త్ కి వెళ్తే యూ కుడ్ క్రియేట్ లాట్ ఆఫ్ మిరాకిల్స్. అది ఎవరికి ఉపయోగపడుతుందో అని మనకు తెలియదు. అగైన్ టు కీప్ అవర్ సెల్ఫ్, దట్స్ ఇట్. మనల్ని మనం ఇంకొంచెం స్పెషలైజ్ గా పోర్ట్రేట్ చేసుకోవడానికి అంతే. దీపక్ సార్, సార్ అదే సార్. భాషలో అట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి, అంటే తిరగవేసి చదివితే సార్ ఒకే రకంగా ఉంటాయి. మనం పాండవ రాగవీయం అని ఉంటుంది. మొదటి శ్లోకం నుంచి చివరికి చదివితే మహాభారతం వస్తుంది, అటు నుంచి ఇటు చదివితే రామాయణం వస్తుంది. అది భాష. నేను అందుకే అడిగాను. వికట కవి, నటన, కిటికీ, దాని మీద ఇంకా డెప్త్ కు పోయి మనం గనక రీసెర్చ్ చేయగలిగితే మన భాషా సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం పాండవ రాఘవీయం అంటే పాండవుల కథ ఉంటది, రాముని కథ ఉంటది. మన భాష తెలుగు కానీ సంస్కృతం కానీ దాని యొక్క బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈస్ వెరీ మచ్ we cannot compare with the other languages. If you read a shloka reversely, you will get Ramayana. If you read straight, you will get అది మహాభారతం వస్తుంది. అట్లాంటివి చాలా ఉన్నాయి. సార్ దీపక్ సార్ అన్నట్టు డీప్ మన చిన్న పిల్లల వరకు వచ్చేసి అయితే కిటికీ, నటన, వికట కవి, ఇంకా చాలా పదాలు అట్లా వస్తాయి. అవి కొన్ని మనకు చిన్న బుక్స్ లలో ఉంటాయి సార్, వికట కవి, నటన, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అయితే వాటిని వేర్పరిచే విధం కూడా ఉంటది సార్. ఎట్లా అంటే మధ్యలో ఒక అక్షరం పెట్టుకోవాలి, ఇటు ఏ అక్షరం రాస్తామో ఇటు కూడా అదే అక్షరం రాయాలి, మళ్ళీ ఇటు ఏ అక్షరం రాస్తామో ఇటు అదే అక్షరం రాయాలి. ఏర్పడ్డ పదం అర్థవంతంగా ఉండాలి. ఒకసారి వికట కవి చూడండి, కా మధ్యలో ఉంటది, ఇటు కా ఉంటది, అటు కా ఉంటది, ఇటు వి ఉంటది, అటు వి ఉంటది. ఇటుకి చూస్తే ఈజీగా ఏర్పడుతుంది, మధ్యలో టీ ఉంటది, ఇటుకి ఉంటది, ఇటుకి ఉంటది. యాజ్ అ మ్యాథమెటిక్స్ టీచర్ దట్ ఈస్ అ సిమెట్రిక్ వన్, బ్యాలెన్సింగ్. అట్లా సచ్ వర్బల్ గేమ్స్ ఆర్ దేర్. బాలమిత్ర, బాలజ్యోతి, చందమామ. నేను బాలజ్యోతి చాలా చదివేవాడిని. అందులో చాలా ఉన్నాయి. మా పిల్లలకి అవే ఈ వికట కవి, నటన, అట్లాంటివన్నీ. మడమ, చిన్న చిన్న ఇటు డా ఉంటది, మడమ. పదజాల అభివృద్ధి జరుగుతుంది, వొకాబులరీ డెవలప్మెంట్ పిల్లలకు జరుగుతుంది, మనకు జరుగుతుంది. మనకు కూడా తెలియని పదాలు కూడా మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నట్టే ఉంటది పదం, దాని యూసేజ్ సరిగా మనం చేయలేకపోతాం. దట్ గివ్స్ ఏ అబ్నార్మల్, వాట్ షుడ్ ఐ సే, ఏ ఇన్నర్ ప్లెజర్ ఫర్ అస్. అంటే ఒక భాషను ఎంజాయ్ చేయగలిగిన ఉపాధ్యాయుడు కనుక ఉంటే ఆయనకు అసలు ఇంకొకటి ఏది ఉండదు. ఆ పదం అర్థమైంది, ఎన్ని రకాల వ్యుత్పత్తి అర్థమైంది, ఎట్లా వాడచ్చు, ఎక్కడ వాడచ్చు. నావారు, నవారు, నావారు, నవారు. మన శ్రీశ్రీది, సినారేంది సంభాషణ కూడా మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం సార్. మన తెలుగు పాటల్లో కూడా అద్భుతమైన పదజాలం ఉంది సార్. అచ్చెరువున, 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 అచ్చెరువున. విరిచి సమర్థవంతంగా విరిచి అర్థం గనక మనం పుట్టించగలిగితే, స్ఫురింపజేయగలిగితే, అంటే ఇష్టం వచ్చినట్టు విరవడం కాదు, పద్ధతిగా విరవగలిగితే.
తెనాలి Yes, sir. రామకృష్ణ గారిది కూడా ఒకటి ఉంటుంది సార్, మేక తోకతో అనేది ఒక మొత్తం పద్యం అంతా అట్నే ఉంటుంది. మేక తోక అంటే తెల్ల క్రిందిగా చదివినా కూడా పైనుంచి చదివినా అవే 5 అక్షరాలు వస్తాయి కానీ అర్థాలు మారిపోతే స్టోరీ మొత్తం వస్తుంది. తెనాలి రామకృష్ణ వారి రచనల్లో ఒక సందర్భంలో ఉంటుంది సార్ అది. Yes, sir. కరిబిత్ గిరిబిత్ అని ఆ పద్యం ఒకటి. Yes, sir. భాషా సౌందర్యం ఉపాధ్యాయుడు నిజంగా వాట్ షుడ్ ఐ సే ఈస్థెటిక్ సెన్స్ టువర్డ్స్ ద లాంగ్వేజ్, not only the one language, we can learn so many languages. हम बहुत भाषा बोल सकते हैं, सीख सकते हैं अगर हम भाषा के इच्छुक है, अगर हम भाषा सीखने का रुचि है. ఉపాధ్యాయుడికి కనుక అది ఉంటే అద్భుతం అన్నట్టు. అది 3 గంటల సినిమా చూడాల్సిన అవసరం లేదు, మనకి ఇంట్లోనే సినిమాలు నడుస్తాయి అన్ని, మన Yes, ప్రపంచం sir. అంతా Yes, చూడొచ్చు. sir. ప్రపంచం Yes, అంతా सच बात है जी, सच बात है. ఒక మల్టీలింగ్వలిజం అందుకే వచ్చింది. నిష్ఠాలో మల్టీలింగ్వలిజం అనే టాపిక్, అసలు నిష్ఠా ట్రైనింగ్ చాలా చిన్నది అనుకున్నారు అందరు, కానీ అందులో టాపిక్ తెలుగు ఒక తెలుగు టీచర్ నిష్ఠాకు ఆర్పిగా పోతే తెలుగు అని చెప్పిండు, ఇంగ్లీష్ టీచర్ పోతే ఇంగ్లీష్ గురించి చెప్పిండు, హిందీ టీచర్ పోతే హిందీ గురించి చెప్పిండు. అట్లాంటిది కాదు అసలు. యాక్చువల్లీ ఈ మనం మల్టీలింగ్వలిజం, హౌ వీ కెన్ లెర్న్ సో మెనీ లాంగ్వేజ్ త్రూ బై యూజింగ్ ద మదర్ టంగ్ అని. మదర్ టంగ్ బాగా వస్తే మిగతా భాషలు ఏ విధంగా నేర్చుకోవాలి. ఇప్పుడు నిష్ఠా 2.0 నడుస్తుంది స్కూల్ అసిస్టెంట్స్ కి, మన ఎస్ఈటీసీ నిష్ఠా 3.0 వస్తుందట. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి గవర్నమెంట్ వైపు నుంచి, కానీ అన్లెస్ అండ్ అంటిల్ ద టీచర్ ఈజ్ వాట్ మోటివేటెడ్. సో ఇది ఒకటి అనిపించింది సార్, గోవర్ధన్ సార్ మీరు చెప్తుంటే లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ అనుకుంది ఏంటంటే, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ అనలైజింగ్ ద థింగ్స్ వాట్ ఎవర్ వీఆర్ గెట్టింగ్. మనం ఎలా సింథసైజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే బ్యూటిఫుల్ గా డిజైన్ అయ్యి వస్తున్నాయి అండ్ ఒక ప్రతి దాని వెనుక ఒక ఆబ్జెక్టివ్ ఉంది, దాన్ని మనం ఎలా డీకోడ్ చేసుకుంటున్నాం అనే అది మన పైన డిపెండ్ అయి ఉంది అని. ఎంత క్లుప్తంగా మనం దాన్ని డిసెక్ట్ చేస్తే అంత థింగ్స్ ఉన్నాయి. ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ త్రూ డిస్కషన్. ఇప్పుడు మీరు ఆ 2-3 థింగ్స్ ఇక్కడ పెట్టడం వల్ల లాంగ్వేజ్ కి కనెక్ట్ చేసి అగైన్ అక్కడి నుంచి ఎంత స్కోప్ ఉందో అనిపించింది. ఇప్పుడు దానిపైన మనం విశ్లేషించుకోవాలి అనుకుంటే రిజల్ట్. ఉపాధ్యాయుడు అనుకుంటే సార్ ఏ చిన్న కట్టెపుల్లను కూడా పెద్ద వెంటి చేస్తాడు, వెంటిని కూడా దేనికి పనికి రాకుండా చేస్తాడు. Yes, sir. ఒక పెద్ద ఏనుగును బంధించే వెంటిని ఏమున్నది ఇది గడ్డిపోసలతో తయారు చేసింది అంటాడు, లేకుంటే దీన్ని అది దాన్ని మంచిగా ఉపయోగించడానికి పనిచేస్తారు. అంటే దట్ షుడ్ బి అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ దే. దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్, బట్ ద ఎసెన్స్ బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్ కనుక టీచర్ కనుక తీసుకోగలిగితే ఏమున్నది, ఉత్తర పాఠం చెప్తా రీడర్. మాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక గుడి ఉండే, పరమ పురుష నీదు కరుణ పరుగు తీయు కుంటివాడు అని ఒక పాట వస్తున్నా, దాని మీద చర్చ. పరమ పురుషుని కరుణ వలన కుంటోడు పరుగు తీస్తాడని ఒక మిత్రుడు. ఇంకొక మిత్రుడు ఏమంటాడంటే, పరమ పురుషుని కరుణ కుంటోడు పరుగు తీసినట్టున్నది అది అని నెగటివ్, ఆ సెన్స్ నెగటివ్ కాదు కానీ ఆయనకు అట్లా అర్థమైంది. అదే మీరు అన్నారు కదా, ఎట్లా డిజైన్ అయితే మనం ఎట్లా తీసుకుంటాం, దాన్ని ఏం చేస్తారంటే కమ్యూనికేట్ చేసే వాళ్ళు కూడా సమర్థవంతంగా చేయగలిగే సందర్భాలు చాలా. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిసీవింగ్ ఈజ్ ఆల్సో వెరీ. సార్ ఇక్కడ ఇంకొక వర్డ్ వచ్చే సార్, రామునితో కపివరుండి ఇట్లనియే అది, ఆ వర్డ్ను కూడా సరి అయిన స్థానంలో ఆపకుండా రామునితో శివరుండి ఇట్లని అని చెప్పిన మహానుభావులు కూడా ఉన్నారు సార్. రైట్ సార్? సినిమాల రాశి సినిమా రాశి చదువుతా ఉంటది, అదే సినిమాల రాశి వస్తుంటది. కిల్ నాట్ లీవ్ హిమ్, కామా మారిపోతుంది, కిల్ నాట్ లీవ్ హిమ్. వన్ సెంటెన్స్. అద్భుతంగా అసలు లాంగ్వేజ్ మామూలుగా భాష బోధించడానికి ఉపాధ్యాయునికి ఏం కావాలంటే ఉత్సాహం కావాలి అంతే. ఎక్స్పోజర్ టువర్డ్స్ ద లాంగ్వేజ్. ఇక్కడ సార్ ఇంకొక వర్డ్ కూడా సార్, కొండ మీద కోతి కోరిన పాలిచ్చును, పశువు శిశువు తోడ మాంసమును తిను కాకి. ఇది ఇలా కామాలు ఎక్కడైతే మనం కామా పెట్టకపోతే మొత్తం అర్థమే మారిపోయే పరిస్థితి వచ్చింది సార్. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు చెప్పారు ఇది. కొండ మీద కోతి అంటే కొండ మీద కోతి కోరిన పాలిచ్చును పశువు శిశువు తోడు వేదములు చదువు బ్రాహ్మణుడు కాకి మాంసం తిను.
అంటే ఎక్కడ కామాలు పులి స్టాపులు లేకుండా చదివితే ఎక్కడ పెట్టాలో పెట్టకుండా సరైన స్థానంలో పెట్టకుండా దాన్ని ఒక పదం అటు జరిపి ఒక పదం ఇటు జరిపి మనం కామాలు ఇవ్వడం వల్ల ఎంత పెద్ద అర్థభేదం వస్తుందో ఇక్కడ అర్థమవుతుంది. కొండ మీద కోతి కోరిన పాలిచ్చును అని అక్కడ వాళ్ళు చెప్పే దోషం వల్ల ఏం జరిగిందంటే కొండ మీద కోతి కోరిన పాలిచ్చును. అర్థం చూడండి ఎలా మారిపోయిందో. కొండ మీద కోతి అది ఒక పదం, అది అక్కడ ఆపేసేయాలి, అక్కడ కామం వచ్చేస్తుంది. కొండ మీద కోతి కోరిన పాలిచ్చును అన్న కాడ మళ్ళీ ఆపారు, కానీ అక్కడ ఆపకుండా కోరిన పాలిచ్చును పశువు అక్కడ పరిపూర్ణం అవుతుంది. కోరిన పాలిచ్చును పశువు అక్కడ ఆపేస్తే శిశువు తోడు. సాధారణంగా శిశువులకు ఎవరో ఒకరు తోడు ఉంటారు కాబట్టి వాళ్ళ తోడు అని అక్కడ చెప్పడం జరిగింది. శిశువు తోడు. వేదములు చదువు బ్రాహ్మణుడు, వేదములు చదువు బ్రాహ్మణుడు అక్కడికి కంప్లీట్ అయిపోయింది ఆ పదం. కాకి మాంసం తినును అంటే వేదములు చదువు బ్రాహ్మణుడితో పాటుగా అదే కంటిన్యూగా వేదములు చదువు బ్రాహ్మణుడు కాకి మాంసం తినును. అది శుద్ధ దాన్ని ఏమంటారు దోషం అవుతుంది. వేదములు చదువు బ్రాహ్మణుడు కాకి మాంసం తినడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు. అంటే మనం చదవాల్సిన పద్ధతిలో చదవకుండా కాస్త అటు ఇటుగా చదివితే వచ్చే దోషం చదవడంలో దోషం అంటే మేడం వేమన పద్యాలు ఎంత దారుణంగా చదువుతారు అంటే యాజ్ ఎ టీచర్ ఐ షుడ్ ఆల్సో యాక్సెప్ట్. విశ్వదాభిరామ వినురవేమ, అక్కడ దాభిరామ ఏడలేడు తాపిరాముడు లేడు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ మహాప్రాణం, మహాప్రాణాలు అల్ప ప్రాణాలు ఉపాధ్యాయులు చక్కగా ఉచ్చరించక పిల్లలకు సరిగ్గా రావట్లేదు. విశ్వదాభిరామ వినుర దాకు దీర్ఘం దాభిరామ గుడి దీర్ఘం, ఆ గుడి దీర్ఘం లేని గుడి దీర్ఘం పెట్టడం, ఉన్నది తీసేయడం. మహాప్రాణాలు ఒక ఒత్తు ఖా అన్నట్టు, అది ఒత్తు ఖా కాదు, అది ఖా అంటే అది మహాప్రాణం. నాభి హృత్ కంఠ రస నాసాలందు శోభిల్లు సప్తస్వర. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందట అంటే నాభి, హృదయం, కంఠం, రసం, నాసం. నాభి నుండి పలకబడేటి రెండవ మహాప్రాణాక్షరాలు ఖ ఘ. ఒత్తు ఖ ఒత్తు ఖ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ విల్ టీచ్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఒత్తు ఖ ఎక్కడదయ్యా నాయన, కాకు ఒత్తు పెడితే కాకు కావత్తు అవుతుంది, అది ఒత్తు ఖ కాదు, అది ఖ. లేకుంటే ఊది పలకబడేటి అట, ఊది పలకబడితే ఊష్మాలు అయితే. అంటే ముందుగా ఒక పాఠం చెప్పబోయే ముందు అది ప్రాథమిక స్థాయి తెలుగు పాఠమైనా కూడా ఉపాధ్యాయుడు ఇంత ప్రిపేర్ అయిపోవాల్సి ఉంటుంది. అల్ప ప్రాణమైంది చిటికలో ఒక చిటికలో చిటిక కాలం, ఒక సూదిని ఒక ఆకు మీద వేస్తే రంధ్రం పడే కాలం. సంగీతం పరంగా వేరే, శాస్త్రపరంగా వేరే, భాషాపరంగా వేరే, ఇట్లా ఇదంతా ఒక తెలుగు బోధించే ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుడికి అవసరం. అయినప్పుడు తప్పు పోదు. ఇదంతా వస్తుందా మనం ఈజీటీలుగా చేయలేను అంటే నేర్చుకుంటూ వస్తుంది, వింటే వస్తుంది. ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతా అంటే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వస్తుంది సార్. రిసీవ్ ఆడ కూర్చొని ఈ ట్రైనింగ్లన్నీ వేస్ట్ గా పెడతాను, ఏంది ఇది, ఆడ కూర్చొని సరిగ్గా వినాలి, విని దీనికి ఏమన్నా ఉన్నదా రీసెర్చ్ చేయాలి, బుక్కులు చదవాలి. ఉపాధ్యాయనమే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు టీచర్ ఈజ్ నాట్ హూ లైక్స్ టీ. ఒక ఆయన అంట టీచర్ అట హూ ఆల్వేస్ లైక్స్ టీ అట. టీచర్ టీ కోసం చరించేవాడు టీచర్ కాదు. ఉపాధ్యాయనం ఎప్పుడు అధ్యయనం చేసేవాడే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయనం మరి మెయిన్ అధ్యయనం చేసేవాడు ఎవడు? విద్యార్థి. ఎక్కువగా చదివేవాడు విద్యార్థి, కొంచెం తక్కువగా మనం వి ఎర్న్స్ యాజ్ వెల్ యాజ్ లెర్న్స్. దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్. ప్రపంచంలో ఏ వృత్తికి లేదు, జీవితాంతం నేర్చుకునగలిగే అవకాశం మనకు మాత్రమే ఉన్నది. రోజు పుస్తకం చదువుకునే అవకాశం, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం మనకు మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆసమ్ సార్, మంచి స్టఫ్డ్ డిస్కషన్ అనిపించింది చేసిన డిస్కషన్ అయినా. అండ్ ఇలాంటి డిస్కషన్స్ అవుతూనే ఉండాలి, బికాజ్ నంబర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద మ్యాటర్. అట్లీస్ట్ పొద్దున మహేష్ సార్ తో మాట్లాడినప్పుడు అనిపించింది ఒకటే, ఏ కార్యక్రమం చేసినా వినే వాళ్ళు ఒకరు, చెప్పే వాళ్ళు ఒకరు ఉంటే చాలు అనేది. సో లెట్ us doesn't bother for any number of people, ఎంతమంది ఉన్నారు అనేది కాదు. చెప్పే ఒక గురువు, వినే ఒక శిష్యుడు ఉంటే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు అని. సో వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు సార్ ఆయన కాళిదాసు. వాక్యం రసాత్మకం కావ్యం, ఒక్క వాక్యమే కావ్యానికి సమానం. ఎంతమంది ఉన్నారు, ఎన్ని వందల మందికి మనం జూమ్లలో మీటింగ్లు పెడతానం అనేది కాకుండా
ఎంతమంది మన ఈ స్టఫ్ డిస్కస్ చేస్తున్నారు. వాక్యం రసాత్మకం కావ్యం. సార్ ఒక- ఇక్కడ ఒక వాక్యం చెప్తాను సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే ఈ అంటే బాధలో ఉన్నవానికి సంతోషం కలిగించేలాగా, సంతోషంలో ఉన్నవానికి బాధ కలిగించేలాగా ఒకటే ఒక వాక్యం. ఈ కాలం గడిచిపోతుంది మిత్రమా. భగవద్గీత. భగవద్గీత. సార్ అంటే ఈ ఒక్క వాక్యమే మనం ఉన్న పరిస్థితిని బట్టి, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనం దాని అర్థం మారిపోవచ్చు. ఎస్ సార్, కంటిన్యూ సార్. అయితే నిజంగా భగవద్గీత చదివితే ఆ వాక్యం చదివితే బాధ అనిపించదు మేడం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య తస్మార్ధ పారిహార్యార్థే తత్వం శోచుతుమర్హతి. భగవద్గీత నిజంగా రోజు చదవాల్సింది. భగవద్గీత ఎప్పుడు చచ్చినప్పుడు చేయాల్సింది కాదు. అది రెగ్యులర్ గా చదివితే స్థితప్రజ్ఞులుగా ఉంటాం. స్థితప్రజ్ఞస్య కామాశ. అద్భుతం అది నిజం. నిజంగా పద్మ మేడం. మేడం అందరికీ నమస్కారం. నేను సాయి దివ్య. సార్ అయితే రేపటి నుంచి మనకి డిజిటల్ లెసన్స్ ప్రాథమిక స్థాయి నుంచి కూడా 1-2 తరగతులకు ప్రారంభం అవుతున్నాయి కదా సార్. ఈ సందర్భంగా మా అమ్మాయిలందరినీ అందరినీ మంచిగా మీరు ఉత్తేజపరిచినట్టుంది ఈ ప్రోగ్రామ్. ఈ రోజు చాలా రేపటికి మేము ఈ రోజు రిహార్సల్ చేసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధుబాబు సార్ అండ్ గోవర్ధన్ రెడ్డి సార్, వి లెర్న్ a lot of things from you. Thank you so much. సార్ మధుబాబు సార్ గారు దేని మీద మీ స్పందన? బాగుంది సార్. అది Last యాక్చువల్ గా మా అందరి కోసం ఒక పాట పాడతారా? సారీ, మాట్లాడిన తర్వాత. ఓకే సార్, పాడతాను. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒక 30 సెకండ్స్ సార్. ఒకటి మనకు భాషా గొప్పతనం మీద, తేలు కుడుతుంది తాగే నీటిలో పేపర్ తేలుతుంది అంటే తేలు 2 సార్లు సేమ్ వర్డ్ వచ్చినా కూడా ఇక్కడ తేలు అనేది ఒక జంతువును లేదా ఒక క్రిమిని సూచిస్తే అక్కడ తేలుతుంది అనేది ఉంటుంది. ఇంకొకటి ఆ నట్టు నే చెప్పినట్టు బిగించు. ఆ నట్టు అంటే నట్టు అనేది ఆ బోల్ట్, ఆ నట్టు నేను చెప్పినట్టు బిగించు అంటే అక్కడనేమో ఈ నట్టు అనేటువంటి 2 సార్లు వచ్చినా వేరు అర్థాలలో వస్తాయి. ఇక్కడ తేలు అనేది 2 సార్లు వచ్చినా వేరు. అంటే మన భాష యొక్క గొప్పతనం చెప్పుకోవాలనుకుంటే ఇందాక సార్ అన్నట్టుగా చాలా ఉంటుంది. దానికి ఒక సెషన్ ఒక వీక్ పెట్టుకున్నా కూడా మనకు దీపక్ సార్ గారు అరేంజ్ చేసి తెలుగు భాష సాహిత్యం యొక్క గొప్పతనం మీద కనుక పెడితే చాలా మంది ఇలాంటి ప్రిపేర్ అయ్యి కూడా ఒక సెషన్ నడిపే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. యాడింగ్ టు యువర్ వర్డ్స్, ఏ పదానికైనా యాక్చువల్ అంటే ఒక ప్రత్యేకార్థం ఉంటుంది, ఒక సందర్భానుసార అర్థం ఉంటుంది, ఇంకొకటి ఉపయోగ అర్థం ఉంటుంది. యాక్చువల్ మీనింగ్, కాంటెక్స్చువల్ మీనింగ్, యూసేజ్ మీనింగ్. ఇంగ్లీష్ ఇట్లా నేర్చుకోవచ్చు ఈజీ. ఇంగ్లీష్ ఏదో గ్రామర్ బుక్లు బట్టి నేర్చుకుంటారు. ఎవ్రీ వర్డ్ కంటైన్స్ అన్ యాక్చువల్ మీనింగ్ అండ్ కాంటెక్స్చువల్ మీనింగ్ అండ్ యూసేజ్ మీనింగ్. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అంటే మనకు ఎబ్బెట్గా అనిపిస్తుంది అర్థం అంటే, కానీ వాళ్ళ యూసేజ్ లో దాని అర్థం అదే. ఇప్పుడు మనం నిజామాబాద్ సైడ్ పోతే లెంకుడు అంటారు. లెంకుడు అంటే వెతకడం. మా వరంగల్ కు మా ఇటు జనగాం ఇటు సైడ్ వస్తే లెంకుడు అనే పదమే మేము వాడం. అంటే అది ఒక ప్రాంతాన్ని బట్టి డైలెక్ట్స్ మీద మీరు నట్టు అన్నారు. అది వాడిన విధానాన్ని బట్టి, యూసేజ్ ని బట్టి దాని అర్థం మారిపోయింది. తేలు ఆ విధంగా అంటే ఒక నేను ఇంతకుముందే అన్నా కదా, బ్యూటీ అండ్ ఈస్థెటిక్ ఎసెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. నిజంగా అది అందుకే కదా ఎన్ని వందల సంవత్సరాలైనా ఇంకా తరగని గని వస్తూనే ఉంది. అవును సార్. ఇదే భావంతో మనం మ్యూజిక్ వింటుంటే కూడా సార్ మనకు లైన్స్ చాలా బాగా అర్థమవుతాయి, చాలా స్ట్రెస్ రిలీఫ్ అవ్వచ్చు సార్. అయితే చిన్న సందర్భంగా ఏంటంటే ఈ కొమ్మ కొమ్మ విన్నావమ్మ అనే సాంగ్ ఒకటి ఉంది. అంటే నాకు గుర్తొచ్చింది, చెప్తున్నాను. ఇది వేదిక అవునో కాదో నాకు తెలీదు. అయితే ఏంటంటే చేదు చేదు కలలన్నీ కరిగితేనే వరదవని అంటే చేదు కలలన్నీ కరిగితేనే వరద ఒక మీనింగ్, కరిగితేనే వరదవని అని ఒక మీనింగ్. అంటే చేదు ఇక్కడ తేనె అనేది స్వీట్నెస్ సింబల్ కాబట్టి సో ఈ రకంగా మనకి అర్థమవుతుంది సార్. ఇట్లా భాష అనేది చాలా డెప్త్ ఉంటది, మనం అర్థం చేసుకుంటూ పోతుంటే చాలా రిలీఫ్ అవ్వచ్చు సార్. అవునవును, ఫెరిఫెరల్ లిజనర్స్ అని అర్థం భావం తెలుసుకొని వినే వాళ్ళని మ్యూజిక్ తో కలిపి ఎంజాయ్ చేసేవాళ్ళు 3 రకాలైన లిజనర్స్ ఉంటారు. ఊరికేనే వింటారు, ఏదో వింటారు, కానీ ఆయనకు ఊరికేనే శబ్దం లయ సప్పుళ్ళు వినొత్తా ఉంటాయి అంతే తప్ప ఆ శబ్దం మీద భాష మీద కాన్సన్ట్రేట్ చేయరు. చేసిపోతుంటే we can enjoy the language. జగదానందకారక
మీరు ఇప్పుడు పోయినాక జగదానంద కారక ఒకసారి మళ్ళీ వినండి. జగదానంద కారక మన శ్రీరామరాజ్యం పాట. బాలకృష్ణ ఆమెను మర్చిపోండి, జగదానంద కారక కళ్ళు మూసుకొని వినండి. ఎన్ని రకాలుగా అద్భుతం అవుతుంది అంటే చాలా కవులు నిజంగా అద్భుతం, వాళ్ళు బ్లెస్డ్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేడుకవుగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సినిమా మాధ్యమాన్ని కూడా భాష పెంపొందించుకోవడం కోసం చాలా అద్భుతంగా వాడవచ్చు. అంటే వాడే విధానం బట్టి ఉంటుంది. మా తెలుగు మాస్టర్ అద్భుతంగా వాడేది. కేయూరానిన భూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వల స్నానం ధ్వజ పాణ్యైకా సవలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సంస్కృత పాఠం నేర్చుకునేటప్పుడు రేడియోలలో విని రేడియోలో వచ్చేది సార్. ఇది మార్నింగ్ లో స్టార్ట్ అయ్యేటప్పుడు రేడియోలో విన్నాం ఇది చిన్నప్పుడు. అద్భుతం. అది దృశ్య శ్రవణ పరికరాలు వాడడం చాలా అద్భుతం. ఇప్పటి పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయింది పాపం. సార్ మీ ద్వారా ఇంటిగానే వింటున్నాం ఈ రోజు. లేయర్ మీద లేయర్. బాల వినోదం విన్నాము బాలల్లారా ఈ పూట, చాలిక పాటలు చెంగునరారండి చెంగునరారండి. ఎంత అద్భుతం అది నిజంగా. రెండవ శనివారం వస్తే రేడియోలో కథకపోయేవారు. భాష నేర్చుకోవడం కోసం 4, ఒకరు ఉపాధ్యాయుడు, ఒకరు స్వయం, ఇంకొకరు చుట్టూ ఉన్న పీర్ గ్రూప్, ఇంకా ఇప్పుడున్న మొత్తం మాస్ మీడియా. ఇప్పుడు మొత్తం మీడియానే అయిపోయింది. వాడు తెల్లారులైతే సెల్ ఫోన్ పట్టుడు తప్ప మనకు ఇంకొకటి లేదు. అక్కడి నుంచి రిఫ్లెక్షన్స్ లేవు. ఏం నేర్చుకున్నామో రిఫ్లెక్షన్స్ లేవు. అది ఉండదు సార్. ఎట్లుంటది అంటే లేయర్ మీద లేయరు విపరీతమైన. ఇప్పుడు మన వాట్సాప్ లో ఒక 100 గ్రూపులు ఉన్నాయి. నాకు ఏ గ్రూప్ లో ఏమవుతుందో తెలియదు. ట్యాప్ చేస్తే వదిలేస్తా నేను. కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయింది. బట్ సింథసైజ్ చేసుకోవడానికి మన దగ్గర టైం లేదు అనుకోవచ్చు, లేదా అగైన్ ప్రయారిటీ మ్యాటర్స్. అతి సర్వత్ర వర్జయేత్. అది కూడా మన మ్యాటర్స్. కొంతమంది అద్భుతంగా వాడుకుంటారు, కొంతమంది ఏ అవసరం లేదులే. ప్రయారిటీ అన్నారు కదా సార్. ఇప్పుడు నాకు ప్రతీక్ సార్తో దీపక్ సార్తో పని ఉంటే సార్ ఫోన్ చేస్తే ఎత్తుతా, సార్తో నాకు ఏమైనా అవసరం ఉంటే ఎత్తుతా, లేకుంటే కట్ చేస్తా. దట్ ప్రయారిటీ మ్యాటర్స్. ప్రయారిటీ లిస్ట్ లో లేదు. నా ప్రయారిటీ లిస్ట్ లో లేనప్పుడు నేనెందుకు చదువుతా? లేదు సార్, ఖచ్చితంగా జస్ట్ అలా అయిపోయింది అనిపించింది సార్. ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయేసరికి ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడైతే క్లియర్ ఆల్ కొడతామో దెన్ ఆ స్పాన్ ఆఫ్ సెకండ్ వీ హ్యావ్ టు లీవ్ దట్ స్పేస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంకొక దగ్గరికి కనెక్ట్ చేసుకున్నా సార్. ఫోమో అనే ఒక సిండ్రోమ్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ అనే దాని వల్ల మనం 10 గ్రూపులలో జాయిన్ అయ్యి వెన్ వీఆర్ నాట్ యాడింగ్ వాల్యూ టు దట్ సమ్ స్పెసిఫిక్ థింగ్, అగైన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ దట్, అది అక్కడ ఉండడం ఎందుకు ఇంకా అనేది అనిపించింది. కొంతమంది ప్రశాంతంగా ఉంటారు కానీ చదువుతారు సార్. చాలా మంది. అగ్రీడ్ సార్, అగ్రీడ్ కంప్లీట్లీ. గరికపాటి నరసింహారావు గారు ఆయన చెప్పిండు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసిన 4 to 6 మాత్రమే ఎత్తుతాడట ఆయన. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఫోన్ ఎత్తుతాడట. తర్వాత ఫోన్ వాడట, పొద్దుంత ఫోన్ ఉంటాడు. జస్ట్ ఆయనకు ఒక టైం షెడ్యూల్ అది. ఆయన మొత్తం చదువుతాడు. ఆయన ప్రవచనాలు వినండి, మొత్తం మోడర్న్ కలిపి చెప్తాడు ఆయన. అది చదివేటి వాళ్ళు ఉంటారు కానీ అదంతా ఎవ్రీథింగ్ ప్రయారిటీ సార్. అగైన్ లెర్నింగ్ మ్యాటర్స్ అండ్ పర్సనాలిటీస్ మే వేరీ, అంతే.
ఇంకోటి ఆచార్య ఏంటంటే ఒక కోట్ పాదమాన- గుర్తొచ్చింది సార్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ జర్నీ, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఆ జర్నీ అనుకోండి అంతే. ఇంకా నో ఫింగర్ ప్రింట్ ఈజ్ సేమ్. అగ్రీడ్. నో ఫింగర్ ప్రింట్ ఈజ్ సేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోవర్ధన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక భాషాపరమైన చర్చలో ఎన్నో అంశాలు, మన చిన్నతనం నుంచి వచ్చిన అంశాలు కానీ అన్ని ఒకసారి రిమైండ్ చేసుకున్నాము. దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఎలా నేర్చుకునే విధానంలో ఎలా ఉంది అనేది కూడా చక్కగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు దీపక్ సార్. ఒక్కసారి మధ్యలో ఇంకోటి ఏమనిపించిందంటే, ప్రతిసారి అడుగుతుంటారు సార్ ఆబ్జెక్టివ్ ఏంటి అని. ఒక్కొక్కసారి Yeah. అనిపిస్తుంది దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అడ్డా వితౌట్ ఎనీ ఎజెండా. మనకు తెలియదు Yes. లెర్నింగ్స్ ఎప్పుడు ఎలా జరుగుద్దో తెలియదు. ఇక్కడ మనం అనుకున్నది ఉద్దేశం ఒకటి, అండ్ ఇట్ టర్న్డ్ అప్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. అగైన్ Yes. అప్పుడు ఎప్పుడు ఫ్రూట్ఫుల్ గా ఉంటది అంటే, నేర్చుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు లిజనర్స్ ఉంటే దెన్ ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయింది అని ఒకటి అనిపించింది. ఇక్కడ నాకేమనిపించింది అంటే, టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎజెండా, ఇస్ కైండ్ ఆఫ్ సంథింగ్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న మిమ్మల్ని మనం చాట్ చేసినప్పుడు ఐ డోంట్ నో హూ ఆర్ యూ, బట్ టుడే దిస్ ఈస్ గ్రేట్ ఇంట్రడక్షన్. చార్జ్ చేసింది శోభన్ బాబు సార్. సార్ నేను హరివిల్లులో ఉన్నాను. సార్ చాలా సందర్భాల్లో నేను స్టేట్ మీకు ఉన్నప్పుడు నేను హ్యాండ్ రైజ్ చేస్తే, సారీ టు సే యూ డిడ్ నాట్ గివ్ ఛాన్స్ ఫర్ మీ. ఓ మై గాడ్, సారీ సార్. ఏ డిస్ట్రిక్ట్ సార్ మీది? నేను వరంగల్ అర్బన్. ఓకే. డన్ సార్, బ్యూటిఫుల్. మీరున్న గ్రూప్ కూడా హోప్ అది మనం మంచి డిస్కషన్ ఫోరం లాగా. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి. He chatted with you and he welcomed you. అవసరం. ట్రూ సార్. నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటే ఎక్కడి నుంచి అయినా మనం నేర్చుకోవచ్చు. ఒక్కరు దొరికిన క్యాండిడేట్. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ లెర్నర్స్ మైండ్ సెట్. సో అండ్ ఇంకోటి ఏంటంటే, లైక్ మైండెడ్ పీపుల్ మే జాయిన్ టుగెదర్. అలా లాస్ట్ నైట్ జరిగింది. సో ఐ డోంట్ నో యూ పర్సనల్లీ, బట్ సమ్ ఆర్ ది అదర్ వే వి గాట్ కనెక్టెడ్, అండ్ దట్ కనెక్షన్ హ్యాస్ సమ్ పర్పస్ అనేది అనిపించింది. అండ్ మధుబాబు సార్, సారీ మీ టైం ని మేము స్నాచ్ చేసాము. అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ఇప్పుడు దీంట్లో. ఈ ప్రోగ్రామ్ వల్ల, ఇప్పుడు ఈ డిస్కషన్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. కొన్ని కొత్త విషయాలు ఇటువంటి. సరే, మనం అనుకున్న ప్రోగ్రామ్ అది అనుకున్నప్పటికీ ఇప్పుడు గోవర్ధన్ సార్ వచ్చారు. తనకు తెలిసినటువంటి ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ తనకు తెలిసినటువంటి ఇవన్నీ ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది. సో దీనివల్ల మనకు కొంత అభ్యసనం అనేది జరిగింది. సో మీరు కూడా తర్వాత దానిపైన టైం స్పెండ్ చేయండి సార్. ఎక్కువ టైం స్పెండ్ చేసి ట్రై టు గూగుల్. ఇప్పుడు గోవర్ధన్ సార్ చెప్పినట్టు, అగైన్ దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్. ప్రతి ఒక్కరికి ఉండేది కాకుండా ఆడ్గా మీకు అదొక స్కిల్ దొరికింది. అది స్కిల్ అనుకోవచ్చు, కైండ్ ఆఫ్ గిఫ్ట్ అనుకోవచ్చు, ఆర్ట్ అనుకోవచ్చు. జస్ట్ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దట్ అండ్ deep dive to beautify that concept or beautify that specific thing. And shall we end, Sai Divya ma'am? సార్, రియల్లీ నేను మాట్లాడతాను అనుకుంటున్నాను, మిమ్మల్ని దీపక్ సార్ అని అందాం అనుకుంటున్నాను. Back to you ma'am. Screen is yours. Actually, ఇదంతా this total credit goes to you only because you used that word ragging. మీరు ఎలా దీన్ని మనమంతా యాక్చువల్లీ దిస్ ఇస్ అ నెగటివ్ వర్డ్, బట్ హియర్ వీ హ్యావ్ టేకెన్ దిస్ యాజ్ అ పాజిటివ్ వన్. అందుకనే ఈ చర్చ అంతా జరిగి వీ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ అన్నమాట. సో మీరు వాడిన ర్యాగింగ్ అనే పదానికి కూడా 2 అర్థాలు వచ్చాయి సార్ ఇక్కడ. దట్ వాట్ ఐ వాంట్ టు సే. Ragging is for mingling. Intent. Thanks to Deepak sir, Madhu Babu sir, and really Govardhan sir. We have learned so much. This today is a holiday, a precious day to us, I think. All are feeling like this only. గోవర్ధన్ సార్, నిజంగా ఎప్పుడైనా మీరు ఏదన్నా మోడరేట్ చేయండి సార్ ఒకటి. ఎందుకంటే అట్లీస్ట్ మనకి 2-3 దొరికినా దట్ ఈస్ మోర్ దెన్. ఎందుకంటే చాలా విషయాలు తెలిసాయి ఇప్పుడు. సో వెన్ ఎవర్ యూ జస్ట్ మోడరేట్ ఆర్ హోస్ట్, అగైన్ నా మైండ్ సెట్ ఏంటి అంటే, ప్రతిసారి ఎజెండా ఉండని అవసరం లేదని నేను నమ్ముకుంటాను పర్సనల్ గా. ఇట్ అగైన్ అగ్రీ చేయని అవసరం లేదు ఎవరైనా.
ఎందుకంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ రియల్లీ స్నాచెస్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్, ఆ కైండ్ ఆఫ్ పర్సన్. సో మీరు ఎప్పుడైనా మోడరేట్ చేస్తే దట్ వుడ్ బి we would be gracious. Okay, thank you, And sir. hopefully we will. Definitely. Done. Raghupati sir, shall we wind up? ఓకే సార్. Done sir. మీరే vote of thanks చెప్పండి, we will wind up. సార్ను మీరు అప్పుడు పాట పాడమని అన్నారు, మరి సార్ సిద్ధంగా ఉన్నారా? మన మధు సార్ గారు. మధు సార్ ఒకటి రివర్స్ గేర్ లో ఒకటి వేసేయండి సార్. ఒకవేళ ప్రిపేర్ అయి ఉంటే మనం ఒక 2 నిమిషాలు పూర్తి చేయించాం. అనండి సార్. ఈ చక్రం నుంచి ఒక సాంగ్ పాడతాను సార్. అది మనకు బాగా వినుంటాం అన్నట్టు ఇంటెన్షన్ ఉంది, దాన్ని పాడుతున్నా. జగమంత కుటుంబం నాది ఆ పాట సార్. అది రివర్స్ లో. ఓ మా చక్రిది. मुझता हमको जीना की कायतम जीना, मुझता हमको देना की कायतम जीना, रासा संरंग सादेना सम्या सम्यम सुदेना, मुझता हमको देना की कायतम जीना, रासा संरंग सादेना संज्ञा सम्यम सुनिदेना, नैविका नैतविका नैर्यबा नर्तबा, नैविका नैतविका नैर्यबा नर्तबा, लल्ले मलोरिदा सुमं लोडाए, लल्ले मलोरिदा सुमं लोडाए, टिन्निका यजलातागी टिन्निपा रजलातापा, तो नानूने गनु हसुमी, तो नानूने तुमी ब्रा नैरिटवं रिपशमुनि नो नाटुकं रंतारनि, लिनाकल निताकल निटामल निटाबल निल्नाका डाहल निटाबी व्याकल निल्नाहा डाहल निटाबी, मुझताह बम्प को देना की कायतम जीदेना, मुझताह बम्प को देना की कायतम जीदेना, रासा संरंग सादेना संज्ञा सम्यम सुदेना, किटियम नोटमिम नोने लटमम नोटमम नोने, लटमम नाटु चलन्न वेनुनिया लन्न वेला कप गुडवेनुनिया, निविरा निस्ते मोवदि तो नानोने गमहस्रोमि, तो नानोने तुमी ब्रा नैरितबम श्रीपशमुनि नो नाटुकम गंतारनि, निराकिलरणाकि निराचलरणाचलक नीर लालाक निम्यागा द्राई नीलाजा, లీగలోలను కాపూరులిడకన తాప టాప గీరేవులిడవే, తూగో నిలికి వాగామున చిరిమాగామునాయి పోడేగు వెదిసే, నా మేదరు నా లీగిలో నా మేదరు నా కూట ఫలిత, నా మేదవు కూనలీహనాలు ఎదవురు దీని శీలేవం. అంటే ఇలా ఉంటుంది సార్. ఇలా మా ఊరు పక్క సార్. అమ్మో గోవర్ధన్ సార్ మా చక్రి అన్నారు, ఇప్పుడు ఏదన్నా కామెంట్ ఉందా సార్? ఆ చక్రి మీ ఊరు అన్నారు చూడండి. ఆ చక్రిని నేను 92లో ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు చూశాను. అప్పటికి ఇంకా సినీ ఇండస్ట్రీలోకి రాలేదు అతను. ముందు నుంచి ప్రదీప్ అని ఉంటాడు చక్రితో, బబ్లు అని నాకు డిగ్రీ బ్యాచ్ మేట్. అయితే ఇప్పుడు ఆ చక్రితో ఉన్నటువంటి మా ఊరు అబ్బాయి కూడా మ్యూజికల్ డైరెక్టర్. ప్రస్తుతం తెలంగాణ పాటలు పాడాడు చూడండి, బొబ్బిలి సురేష్ అని జార్జిరెడ్డి మూవీ డైరెక్ట్ చేశాడు, మూవీ మ్యూజికల్ డైరెక్టర్ గా. సో వీళ్ళంతా నాకు మా ఊరు వాళ్ళే అతను. మనం సంతోషించాల్సింది ఏంటంటే చక్రి వాళ్ళ అక్కయ్యలు ఇద్దరు టీచర్లే. ఓకే ఓకే. ఇక్కడ మా దగ్గర అందుకోసం ఆయన పాట పాడుతున్నాను. సో అతన్ని సినీ ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా నాకు పరిచయం అతను. అంటే మా ఊరు ఒక అతను ఉండే, అతను వాళ్ళతో ఫ్రెండ్స్. సో మా ఊరికి ఇంకోటి ఏంటంటే నాతో పాట పాడించారు వాళ్ళు ఆ రోజున 91లో చక్రి పాట పాడారు. అట్లనే ఆయనతోని మైమ్ శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు తెలుసా? ఐక్యరాజ్య చక్రితోని మైమ్ శ్రీనివాస్ రెడ్డి అని ఆర్టీసీ డ్రైవర్. ఆయన ఐక్యరాజ్య సమితిలో కూడా కళా ప్రదర్శన చేసిండు. శ్రీనివాస్ రెడ్డి ఉన్న చక్రి మహబాద్ లో ఏదైనా ప్రదర్శన ఉన్నానంటే శ్రీనివాస్ రెడ్డి చక్రి
మైండ్ చేస్తారు. మ్యూజిషియన్ చాలా అద్భుతం వాళ్ళ జంట. మన తెలంగాణ వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ చక్రి. చాలా మంది తెలంగాణ ఆనిముత్యాలను రాసేటప్పుడు చక్రిని తీసుకోరని నా బాధ. ఎంత ఏమది సినిమా ఇండస్ట్రీలో అంత వాళ్ళని కొట్టేసి ఎన్ని మెలోడీలు, అది ఎంత బాగుంటది పాట. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నా. ఒక టిపికల్ వాయిస్ సార్. అది మెలోడీనే కాకుండా ఇంకా ర్యాష్ గా, హార్ష్ గా కూడా, సత్తే సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోల లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడోయ్, కలకాలం కాకుల్లాగా బతికేస్తే ఏమొస్తుంది, హంసల్లే దజ్జా గుండాలోయ్. సార్ చక్రి గారు మాట వినగానే ఈ పాట గుర్తొస్తుంది సార్. అంటే చూడండి, అందులో లైఫ్ ఫిలాసఫీ ఉంటది. లైఫ్ ఫిలాసఫీ మాత్రం ఇది రాసిన లైఫ్ ఫిలాసఫీ నిజంగా వెరీ గ్రేట్ సన్ ఆఫ్ తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెషన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని సార్ బాధ్యత అప్పగించారు సార్. నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవచ్చా సార్? ఎందుకంటే సార్ మళ్ళీ దీపక్ సార్ సార్ గారికి ఒక భాషా సాహిత్యం మీద లేదని ఒక టైటిల్ పెట్టేసి సార్ తో పాటు మమ్మల్ని అందరినీ కూడా, మాలాంటి వాళ్ళని కూడా కలిపి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి సార్. ఒక టైటిల్ మీరు సూచించండి సార్. ట్రూ సార్ మనకి కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. భాషా గొప్పతనం మీదనే సార్. భాషా గొప్పతనం మీద ప్రతి ఒక్కరు పాల్గొనే అవకాశం ఉంటుంది సార్. అవును, 100%. ఈరోజు సాతి 16వ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా విచ్చేసినటువంటి మధుబాబు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ. సరే, ప్రతి ప్రక్రియ మనం ఉపాధ్యాయులమైనంత మాత్రాన విద్యార్థికి ఉపయోగపడాలి అనేటువంటి నియమం ఏమి లేదని దీపక్ సార్ గారు చాలా సందర్భాల్లో చేశారు. వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ తిరిగైతే అందులో ఎన్నో ఉంటాయి. ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికి ఉపయోగపడదు, కానీ గిన్నిస్ బుక్ రికార్డు. కాబట్టి మరి మనకు అంటూ స్వతహాగా మనకున్నటువంటి కళను ప్రత్యేకంగా ప్రదర్శించే వేదిక ఇక్కడ సాతి ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి కళకు అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా మధుబాబు సార్ గారు ప్రత్యేకమైన ప్రక్రియను, కొత్తదనాన్ని పరిచయం చేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో భాగంగానే గోవర్ధన్ రెడ్డి సార్ గారు భాషా సాహిత్యం యొక్క గొప్పతనాన్ని, భాష యొక్క గొప్పతనాన్ని పూర్తి స్థాయిలో వివరించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చూస్తున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఓవర్ టు దీపక్ సార్. మీరు ముగించండి సార్. డన్ సార్, డన్. వి విల్ వైండ్ అప్. బాయ్ సార్, మధు సార్ అండ్ గోవర్ధన్ సార్. వి విల్ మీట్ సూన్. గోవర్ధన్ సార్, మీరు మాత్రం ఒకటి హోస్ట్ చేయాలి. వీఆర్ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్. అది మీరు ఏం చేస్తారా మీ ఇష్టం. ఒకటి చెప్పండి, టైటిల్ చేసి వి విల్ బి శిష్యులం టు యూ టు హియర్. డన్ సార్. బాయ్ సార్. బాయ్. ఎస్, బాయ్ రవి సార్. మహేష్ సార్, క్లోజ్ చేసేద్దామా సార్? డన్. Okay, thank you everybody. Yes ma'am, bye. Thank you so much. Thank you sir. Okay.